ఆ రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ను వైఎస్ఆర్సీపీ ఎందుకు బహిష్కరించింది? కేంద్ర బలగాలతో మళ్లీ పోలింగ్ నిర్వహించే ధైర్యం చంద్రబాబుకు ఉందా? ఆ ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులపై జగన్ కామెంట్ ఏంటి? ఇవే అంశాలపై మనం చర్చించబోతున్నాం. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. పోలింగ్ బూత్లలో ఏజెంట్లు లేని, బ్యాలెట్ బాక్స్ సీల్పై ఏజెంట్ల సంతకం లేని ఎన్నికలేనా? వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లపై విచక్షణారహితంగా దాడులు చేసి పోలింగ్ బూతుల నుంచి తరిమేసి పోలీసులు కాపలా కాస్తున్న సమయంలో దొంగ ఓట్లు వేసుకుంటే దాన్ని ఎన్నికలంటారా? ఉదయం 5 గంటలకే బూతులన్నీ క్యాప్చర్ చేసి ఓటర్లు ఎవరిని పోలింగ్ స్టేషన్లో ఆవరణలో కూడా రానివ్వకుండా రౌడీలతో కొట్టి తరిమేసి ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది అని డప్పు కొట్టుకుంటే దాన్ని ఎన్నికలంటారా? పోలీసులే దగ్గరుండి దొంగ ఓటర్లను బూతుల్లోకి పంపించారంటే దాన్ని ఎన్నికలంటారా? కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓటర్లు దర్జాగా ఓట్లు వేశారంటే దాన్ని ఎన్నికలంటారా? బయట ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లే అన్ని ఓట్లు వేసేస్తే దాన్ని ఎన్నికలంటారా? ఇన్ని చేసిన టీడీపీ ఒకవేళ పొరపాటున గెలిస్తే దాన్ని ఒక గెలిపే అంటారా? గెలిచిన వాళ్ళకి పులివెందుల పులులు అని ట్యాగ్ లైన్ తగిలిస్తారా? ఇలాంటి అక్రమాలతో, దౌర్జన్యాలతో, దాడులతో, రిగ్గింగులతో గెలిస్తే పులివెందుల గుంటనక్కలవుతారు కానీ పులివెందుల పులులు ఎప్పటికీ కాలేరు. పులివెందుల గుంటనక్కలకు జగన్ ఓ సవాల్ విసిరారు. వాళ్ళు పులులు అని నిరూపించుకునే మంచి ఆఫర్ ఇచ్చారు. ధైర్యం ఉంటే ప్రతి బూత్లో వెబ్కాస్టింగ్ బయట పెట్టండి. దమ్ముంటే పోలింగ్ బూత్ ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి. సత్తా ఉంటే కేంద్ర బలగాలతో రీపోలింగ్ పెట్టండి. అప్పుడు మీరు పులివెందుల గుంటనక్కలు కారు, పులివెందుల పులులు అవుతారు. ఇదే విషయాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా పవర్ఫుల్గా ప్రజెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. మీకు ఒక ఏవీ ప్రజెంటేషన్ చూపిస్తాను. జస్ట్ 1 నిమిషం 27 సెకండ్లు ఉన్నటువంటి ఆ దృశ్యాలను చూస్తే నిన్నటి రోజున ఏం జరిగింది, నిన్నటి రోజున జరిగినటువంటి అరాచకం మొత్తం కూడా మీ కళ్ళకు కడుతుంది. ఒక్కసారి కళ్ళప్పగించి బాగా చూడండి. యాదవుంది సార్ ప్రజాస్వామ్యం. ఎందుకు మీరు ఇట్లా కొట్టి ఎవరైనా ఎత్తారు, ఎవరైనా గెలుస్తారు. నిన్నటి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చెంబల్లోయ బందిపోట్లు తెగబడ్డారు. నిజం చెప్పాలంటే వాళ్ళు చెంబల్లోయ నుంచి రాలేదు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల నుంచి వచ్చారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను బందిపోట్లు దొంగ ఓట్లుగా మార్చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, గుంపులుగా తెగబడ్డ పచ్చ దొంగలు అసలైన ఓటరుకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇవ్వలేదు. పోలీసుల సమక్షంలో కలెక్టర్ సాక్షిగా దొంగ ఓట్లు కుమ్మి పడేశారు. రండి, కొంతమంది దొంగ ఓటర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. ఒక్కసారి చూడండి, ఆ దొంగ ఓటర్ల సంగతి ఏంటో తేల్చేద్దాం. ఎస్, మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన. నల్లపురెడ్డిపల్లెలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ముందే దొంగ ఓట్లు వేస్తున్న జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందినటువంటి దస్తగిరి, సందీప్ కుమార్ 1, 2 నెంబర్లు కనిపిస్తున్నాయా వాళ్ళ తలల మీద? పక్కన కలెక్టర్ గారు రెండు చేతులు జేబుల్లో పెట్టుకుని నిల్చున్నారు. చెరుకూరి శ్రీధర్ గారు చాలా అద్భుతంగా
జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంగళవారం పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె, నల్లగొండవారిపల్లె, ఎర్రబల్లె గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి గారు, జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు పరిశీలించారు అనంటూ ఈ ఫోటోలు పెట్టుకున్నారు. నిన్న ట్విట్టర్లో పెట్టుకున్నటువంటి కలెక్టర్ గారు పెట్టుకున్నటువంటి ఫోటోలు ఈరోజు వెతికితే మీకు కనిపించవు. ఈరోజు కనిపించవు. అక్కడున్నది దొంగ ఓటర్లు. ఆ దొంగ ఓటర్లు కూడా కలెక్టర్ సాక్షిగా దొంగ ఓట్లు వేస్తున్నారు. దస్తగిరి, సందీప్ కుమార్ జమ్మలమడు నియోజకవర్గానికి చెందిన వాళ్ళు. కలెక్టర్ గారు వెంటనే తన పోస్ట్ని ఎందుకు డిలీట్ చేశారు? డిలీట్ చేశారంటే దొంగ ఓట్లు వేయించింది వాస్తవమే అని ఒప్పుకున్నట్టే కదా. కలెక్టర్ గారు పెట్టుకున్నటువంటి అఫీషియల్ పేజ్లో పెట్టినటువంటి ఫోటోలు ఎందుకు ఇప్పుడు డిలీట్ అయ్యాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కలెక్టర్ సాక్షిగా కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేశారు, ఆయన పెట్టినటువంటి ఫోటోలో ఉన్న వ్యక్తులే దొంగలు అని జమ్మలమడుకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి చెందిన దస్తగిరి, ఇక్కడ కనిపిస్తున్నారు కదా, దస్తగిరి తండ్రి పేరు నాగన్న, ఇంకొకరు సందీప్ కుమార్, గంగరాజు తిరిపిపాటి, ఇంటి నెంబర్ 11/111, వయసు 25, లింగము పురుషుడు, లింగం కూడా ఉంది అతనికి సంబంధించి, ఇతనికి కూడా అదే ఉంది, పురుషుడు అని రాశారు. వీళ్ళు ఎంత మగతనం ఉంటే వచ్చి ఆ విధంగా ఓట్లేశారు కలెక్టర్ సాక్షిగా. కలెక్టర్ అక్కడ ఉండగానే చాలా గొప్ప విషయం. నెక్స్ట్, ఇతను ప్రకాశం మర్రి, అతని పేరు ప్రకాశం మర్రి, జమ్మలమడుగు నియోజకవర్గం, ప్రకాశం మర్రి, తండ్రి పేరు కృష్ణవర్ మర్రి, ఇంటి నెంబర్ 7-5, వయసు 30, లింగము పురుషుడు. చూడండి, అతనికి సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ కనిపిస్తోంది. దొంగ ఓటర్లు కలెక్టరు, డిఐజీ ప్రవీణ్ కుమార్ గారు, ఎస్పీ గారు, వీళ్ళందరి సమక్షంలో దొంగ ఓటర్లు వచ్చి ఎంత చక్కగా ఓట్లు వేసుకున్నారు. నెక్స్ట్, ఇదంతా టీడీపీ అఫీషియల్ పేజీలో పెట్టుకున్నారు. చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని టీడీపీ అఫీషియల్ పేజీలో పెడితే ఎవర్రా వీళ్ళంతా ఆరాధిస్తే అందరూ దొంగలే. జమ్మలమడుగు నుంచి సగం మంది దొంగలు వస్తే మిగతా సగం మంది దొంగలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. జనార్దన్ రెడ్డి, ద్వారకచెర్ల, జమ్మలమడుగు నియోజకవర్గం, అక్కడ రౌండ్ సర్కిల్లో కనిపిస్తుంది, రెడ్ సర్కిల్లో కనిపిస్తుంది కదా, ఆ దొంగ పేరు జనార్దన్ రెడ్డి, ద్వారకచెర్ల అంట. నెక్స్ట్, వీళ్ళంతా దొంగ ఓటర్లు వేసిన వాళ్ళు, దొంగ ఓట్లు వేసిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారితో ఎంత చక్కగా ఫోటో దిగారు చూడండి. పొన్నతోట మల్లికార్జున, జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్, జమ్మలమడుగు నియోజకవర్గం. ముందు లైన్లో పోలీసుల సమక్షంలో 2 చేతులు ముందుకు కట్టుకుని ఎంత అమాయకంగా నిలబడ్డారు చూసారా. వీళ్ళు కరుడు గట్టినటువంటి చంద్రబాబు ముఠా. కరుడు గట్టిన చంద్రబాబు ముఠాలోని ఈ దొంగలు వచ్చి దొంగ ఒట్లేసిపోయారు. వీళ్ళకేం సంబంధం అసలు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? జమ్మలమడుగు నుంచి వచ్చారు. ఆదినారాయణ రెడ్డి గారి ముఠా అంట. మొత్తం బయటపడ్డారు. ఇతను మార్కెట్ యార్డు వైస్ చైర్మన్. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఇలాంటి వాళ్లకు పదవులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు పదవులు. సిగ్గుపడాలి ప్రజాస్వామ్యం. నెక్స్ట్, మారెడ్డి చిన్న పుల్లారెడ్డి, టీడీపీ సర్పంచ్, కమ్మవారిపల్లె గ్రామం, కర్మలవారిపల్లె గ్రామం, మైలవరం మండలం, జమ్మలమడుగు నియోజకవర్గం. చూడండి ఎంత బాగున్నారు. ఫోటోలు కూడా బాగా వచ్చాయి. ఓటర్ లిస్టులో ఫోటో ఇది అద్భుతంగా ఉంది. ఫోటో కూడా బాగుంది. వయసు 49 సంవత్సరాలు. ఇంకొక సంవత్సరం అయితే 50 కూడా వస్తాయి. ఆయన వచ్చి అక్కడ ఓటేసి వెళ్ళిపోయారు. ఒక్క సంవత్సరం తక్కువ 50కి. మారెడ్డి చిన్న పుల్లారెడ్డి ఎంత చక్కగా నిలబడుతున్నారు. పోలీసులు అందరూ కాపలా కాస్తున్నారు చూడండి, అతనికి ఏ ఇబ్బంది రాకుండా. గన్లు పెట్టుకొని, లాఠీలు పెట్టుకొని, ఎవరైనా వచ్చి పట్టుకొని అతన్ని నువ్వు దొంగ ఓటు వేయడానికి వచ్చావంటే అతన్ని కాపాడడం కోసం పోలీసులు కూడా కాపలా కాస్తున్నారు. నెక్స్ట్, ఇతనెవరు? నాగేశ్వర్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారితో బాగా దిగుతారు వీళ్ళు ఫోటోలు. నాగేశ్వర్ రెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గం, ఆదినారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయనకి సంబంధించినటువంటి ఓటర్ కార్డు ఉంది కదా, ఆన్లైన్లో కొడితే మొత్తం వచ్చేస్తుంది. ఈ నాగేశ్వర్ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వచ్చి పులివెందుల్లో ఓటేశారు. గొప్పోళ్ళు కదా వీళ్ళంతా. ఎక్కడి నుంచి, ఏ లోయ నుంచి వచ్చారు వీళ్ళు? జమ్మలమడుగు లోయ నుంచి, చెంబల్ లోయ నుంచి బందిపోట్లు తెగబడినట్టు పులివెందుల ఒంటిమెట్టలోకి తెగబడి దొంగ ఓట్లు వేశారు. నెక్స్ట్, ఎర్రబల్లి పంచాయతీ నల్లపరెడ్డి గ్రామంలో దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్లో ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గం, జమ్మలమడుగు మండలం, గూడెం చెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డి. పాతకోట శివారెడ్డిని ఒకసారి చూడండి, క్యూలో ఎంత బాగా చక్కగా ఫోటో కూడా బాగా దిగారు. ఈ ఫోటో పెట్టిందే టీడీపీ అఫీషియల్ పేజ్. అందులో పెట్టి చాలా చక్కగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఆ లైన్లో ఉన్న వాళ్ళందరూ ఎవరయ్యా అంటే మొత్తం దొంగలే. అసలైన ఓటర్లు ఒక్కరిని కూడా రానివ్వలేదు. నెక్స్ట్, ఎర్రబల్లి పంచాయతీ నల్లపరెడ్డిపల్లె గ్రామంలో దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్లో జమ్మలమడుగు నియోజకవర్గం
మైలవరం మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన రామస్వామిరెడ్డి సన్నపురెడ్డి. ఆయన రౌండ్ సర్కిల్లో కనిపిస్తున్నారు కదా, తొంగి చూస్తున్నారే ఆయన. తండ్రి పేరు చంద్రశేఖర్ రెడ్డి సన్నపురెడ్డి అంట. ఈయన వయసు 32 అంట. లింగం అదే తప్పు రాశారు, అక్కడ పురుషుడు అని రాయాల్సింది ఏదో రాసినట్టున్నారు. నెక్స్ట్, పోన్లు ఏం మార్చేస్తారు వాళ్ళు, మనల్ని ఏమారిస్తే వాళ్ళకి అక్కడ లింగమే మారిపోయింది. నెక్స్ట్, పెద్దముడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజశేఖర్ అంట, రాజగోపాల్ అంట ఈయన. ఆయన చూడండి. నెక్స్ట్, వీళ్ళంతా దొంగలు, దొంగ ఓట్లు వేసేదానికి వచ్చిన వాళ్ళు, చెంబల్లోయ నుంచి ఊడిపడ్డోళ్ళు. తర్వాత బోయిన బాలుగ్రామ్ హనుమంతగిరి గ్రామానికి జమ్మలమడుగు మొత్తం జమ్మలమడుగు నుంచి వచ్చిన దొంగలే వీళ్ళంతా. లారీలు దిగిపోయారట. బూతులు క్యాప్చర్ చేయడం, అసలైన ఓట్లని తరిమి కొట్టడం, ఏజెంట్లను తరిమి కొట్టడం, చితకబాదడం, మహిళా ఓటర్లను బెదిరించి స్లిప్పులు లాక్కోవడం, వాళ్లే ఓట్లు వేసేసుకోవడం. ఈయన బోయిన బాలుగ్రామ్. నెక్స్ట్, కొళ్ళాయప్ప కమ్మాలిదిన్నె గ్రామానికి చెందిన మంత్రి కొళ్ళాయప్ప అంట. ఆయన కూడా వచ్చి ఓటు వేసేసారు. రైట్. నెక్స్ట్, వీళ్ళంతా ఎక్కడ జమ్మలమడుగు నుంచి వచ్చిన వాళ్ళే, మళ్ళీ కమలాపురం నియోజకవర్గం నుంచి వచ్చారు. విషయం ఏంటంటే, ఈ దొంగల గురించి ఇంకొక ఆసక్తికరమైన అంశం. ఇప్పుడు రీపోలింగ్ పెట్టారు కదా, ఇప్పుడు రీపోలింగ్ పెట్టింది ఈసీ రెండు చోట్ల 2 పోలింగ్ కేంద్రాల్లో. ఈరోజు వచ్చి దొంగ ఓటేసిన వ్యక్తిన ఈరోజు వైఎస్ఆర్సీపీ బహిష్కరించింది ఆ రీపోలింగ్ని. ఈరోజు వచ్చి దొంగ ఓటు వేశారు. ఈరోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు ఈ దొంగ ఓట్లు వేయడంలో. మనమే సాటి. చంద్రబాబు, లోకేష్ తమ అరాచకాలు కప్పిపుచ్చుకునేందుకు ఈరోజు ఒక కొత్త డ్రామాకు తెరలేపారు. అందులో భాగమే 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ అని ఈసీ నుంచి ప్రకటన రావడం. రేపు అవసరమైతే కోర్టులో చెప్పుకోవడానికి రీపోలింగ్ డ్రామా ఆడారు. అయితే ఈసీ చంద్రబాబు కుట్రల్ని పసిగట్టిన వైఎస్ఆర్సీపీ రీపోలింగ్ను బహిష్కరించింది. కౌంటింగ్కు సమయం దగ్గర పడుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకసారి ఆ ప్రశ్నలు ఏంటో చూశాక మనం డిబేట్లోకి వెళ్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. కళ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా ఎందుకు ఎన్నికలను రద్దు చేయలేదు? క్వశ్చన్ నెంబర్ 2. 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ వెనుక పెద్ద ప్లానే ఉందా? క్వశ్చన్ నెంబర్ 3. వెబ్కాస్టింగ్, సీసీ కెమెరా ఫుటేజ్ను బయటపెట్టే దమ్ము వీళ్లకుందా? కేంద్ర బలగాలతో మళ్లీ ఎన్నికలకు చంద్రబాబు ఆయన తనయుడు సిద్ధమేనా? దొంగిలించిన గిఫ్ట్ను తండ్రికి తనయుడు ఇస్తే అది నిజమైన కానుక అవుతుందా? రైట్, ఈ అంశాలపైన మనం చర్చిద్దాం. దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆయన సమక్షంలోనే ఈ దొంగ ఓట్లు జరిగాయనే దానికి ఏం మాట్లాడారు ఒక్కసారి ఆ బయట విందాము. విన్న తర్వాత ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫోటో చూడండి ఒకసారి. కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో 2 చేతులు జోబులో పెట్టుకొని ఉన్నాడు చూసినాం. ఆయన కలెక్టర్, ఆయన పేరు శ్రీధర్, చెరుకూరి శ్రీధర్. ఆయన కలెక్టర్. ఆయన సమక్షంలోనే ఆ ఫోటోలో కనపడుతున్నారు చూసినావా, వాళ్ళు దొంగ ఓట్లు వేస్తున్నారు. వాళ్ళు ఎవరు అనంటే జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు, సందీప్ కుమార్ అనే ఒకడు. వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి. ఆ ఫోటో కూడా చూపించు. అది జమ్మలమడుగుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫోటోలతో సహా. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి. ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్. సార్ జూపూడి గారు, సార్, కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నా ప్రత్యక్షంగా అందరూ చూశారు, రాష్ట్రం అంతా చూసింది, నిన్న చూసింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇంకా కళ్ళప్పగించి రాష్ట్రం మొత్తం చూసింది. కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నా ఈ ఎన్నికలను ఎందుకు రద్దు చేయరు? సార్, ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకే, భారత రాజ్యాంగం బుక్. ఈ భారత రాజ్యాంగం ఇది జస్ట్ లైక్ దట్ ఒక పుస్తకం అనుకుంటే ప్రమాదం. పుస్తకం మాత్రమే కాదు, ఈ దేశానికి, ఈ దేశ పరిపాలనకి, అంటే ఫ్రమ్ ది గ్రాస్ రూట్ విలేజ్ టు ది అపెక్స్ లెవెల్ పార్లమెంట్, ఎవరెవరు ఎన్నిక ఎలా జరగాలో దీనిలో లిఖితపూర్వకంగా జేబుల్లో చేతులు పెట్టుకొని నిలబడి దొంగ ఓట్లు వేయించే బ్యాచ్లు ఉంటాయని తెలుసు.
ఊహించారా ఆ రోజుల్లోనే? అందుకే లిఖితపూర్వకంగా ఎస్ ది డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది కలెక్టర్ అండ్ ఎస్పీ అండ్ ది ఎలక్షన్ కమిషన్ ఇన్ ద స్టేట్. ఈ ముగ్గురు కీలకమైనటువంటి వాళ్ళు. ఆ ముగ్గురు నేను చెప్తాను. ఒకరు జేబుల్లో చేతులు పెట్టుకున్న కలెక్టర్, ఒకరు ఓన్లీ పోలీసు యూనిఫామ్తో పాటు హ్యాట్, పోలీస్ అనే దానికి హ్యాట్సప్ చేసేదే హ్యాట్, అవును, అది లేకుండా తిరిగే ఒక ఎస్పీ. మీరు వేయగలిగితే ఏంటి? నిన్న అవును అక్కడ డీజీపీ లెవెల్లో ఉన్నటువంటి డిఐజీ అబౌవ్ ది ఎస్పీ ర్యాంక్, అవును, డిఐజీ హ్యాట్ ఎందుకు మర్చిపోయాడో తెలియదు. మీలాగా నాలాగా జుట్టు ఉంటే పర్లేదు, జుట్టు కూడా లేదు ఆయనకి. బటన్ ఎత్తుంది, బటన్ ఎత్తుంటే ఇంకా చాలా జాగ్రత్తగా క్యాప్ పెడతారు కనపడకుండా, తీసేశారు. మీరు ఏమైనా చేయగలిగితే ఎస్పీ ఆయన డిఐజీ ఒకసారి చూడండి. అవును, క్యాప్ పెట్టలేదు ఎవరు, మేము అంత డెప్త్ గా ఆలోచించలేదు. మీరు చాలా మంచి పాయింట్. దిస్ వాజ్ మై అబ్జర్వేషన్. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకవేళ క్యాప్ పెట్టలేదు, పెట్టకపోవడానికి ఏంటి రీజన్ ఏమేంటుంది? క్యాప్ పెడితే పర్ఫెక్ట్గా డ్యూటీ చేయాలి, పెడితే పర్ఫెక్ట్గా డ్యూటీ చేయాలి. ఆయన తెలుసు ఆ యూనిఫామ్, ఫుల్ యూనిఫామ్ యొక్క విలువ అలాంటిది. నేను అనొచ్చు అనకూడదు. మన సినిమాల్లో డ్రెస్ వేస్తాం, అవును, దాన్ని యూనిఫామ్ అంటావా? కాదు, సినిమాలో నటన కోసం అంతే కదా. ఇక్కడ టోపీ లేకుండా డ్రెస్ వేస్తే దాన్ని ఏమంటాం? చూడండి ఒకసారి. ఎందుకని నేను ఇక్కడ, ఎందుకంటే ఒక కోడ్ ఒకటి నాకు అడ్డం వస్తుంది కాబట్టి, కోడ్ ఇన్ ద సెన్స్ నో ఎలక్షన్ కోడ్ కాదు. ఓకే, నేను చెప్తే కండక్ట్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ పోస్ట్లో ఇది ఒకటి. అవును, వాళ్ళకి ఏమన్నా మినహాయింపు ఏమైనా ఉందా? టోపీ తీసేయమని ఎక్కడ ఉండదు, అది మినహాయింపుగా తీసుకున్నారు ఎందుకు. అండ్ ది ఎలక్షన్ డ్యూటీస్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషను ఇక్కడ టోటల్గా డమ్మీ అయిపోయింది. కబంధ హస్తాల్లో, ప్రభుత్వ కబంధ హస్తాల్లో నలిగిపోతున్న ఎలక్షన్ కమిషన్. మీరు వేసారు చూడండి, దొంగ ఓట్లు, బందిపోట్లు, చంబల్లోయ ఇవన్నీ. ఇది కూడా పెట్టుకోండి, కబంధ స్టేట్ ప్రభుత్వ పెద్దల చేతుల్లో కబంధ హస్తాల్లో నలిగిపోతున్న కమిషన్ అని చెప్పండి. ఉలుకు లేదు, పలుకు లేదు. ఎంత పోయి ధర్నా చేసినా, ఎంత పోయి ఆర్తనాదాలు వినిపించినా ఇక్కడ లేదు. These three are constitutional bodies. What I mean to say, showing this Indian constitution, you are bounded to do your duties according to Indian constitution, not the whims and fancies of by your own or the chief minister. మీరు 3 పాత్రలు చెప్పారు, చాలా సమర్థవంతంగా సక్రమంగా నిర్వహించాలి వాళ్ళ విధులు అనేది మన కాన్స్టిట్యూషన్ చెప్తోందని. సార్, ముగ్గురిలో డిఐజీ కోయ ప్రవీణ్ గారు, కలెక్టర్ చెరుకుల శ్రీధర్ గారు, మన ఎలక్షన్ కమిషన్, ఈ ముగ్గురు తీసుకోండి ఎలాంటి పాత్ర పోషించారు? ఇప్పుడు ముగ్గురు అటర్ ఫెయిల్యూర్ అనే ఓటర్సే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, లేకపోతే మీరు కాదు, నేను కాదు. ఓటర్సే నా ఓటు ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఓటు వేయలేదని ఫింగర్ చూపిస్తున్నారు. నా ఓటు వేయలేదు ఇక్కడ, నేను ఆడవాళ్ళు, మగవాళ్ళు కాదు. కళ్ళుండి చూడలేకపోతే మనం ఏం చేయలేము. చాలామంది మీడియాని రానియకుండా, విజువల్ చూయించకుండా మేనేజ్ చేసి ఉండొచ్చు. బట్ ది నేటివ్స్ ఆఫ్ దట్ ఏరియా, విలేజర్స్ ఆఫ్ దట్ ఏరియా, వాళ్ళు అడుగుతున్నారు నా ఓటు ఎవడేసాడంటే, కలెక్టర్ సాక్షిగా దొంగ ఓట్లు వేస్తున్నటువంటి ఎక్కడి నుంచో వచ్చిన దొంగలు అక్కడ కనపడుతున్నారు. టోపీ పెట్టుకోవాల్సిన టోపీ తీసేసాడు, దొంగ ఓట్లు వేసేవాడు టోపీ పెట్టాడు. మీరు ఎవరన్నా చూపించాడు అక్కడ? అతను టోపీ పెట్టుకున్నాడు. అతను అంటే ప్రభుత్వానికి టోపీ పెడుతున్నాడు. నీ ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యానికి టోపీ పెట్టారు, ప్రజాస్వామ్యానికి టోపీ పెడుతున్నారు. అంటే ఇక్కడ నేను ఎందుకు చూపించానంటే, ఈశ్వర్ గారు, దీన్ని ఎందుకు మనం ఇది దొంగ ఓట్లు, బందిపోట్లు, అసలు ఇది ఎలక్షనే కాదు అని ఎందుకు అంటున్నామంటే, అసలు నేటివ్స్ పంచాయతీ లెవెల్లో జరిగేటువంటి ఒక ఎలక్షన్ ఇది, ఒక మండల్ లెవెల్. అవును, ఆఫ్టర్ ఆల్ ఒక 6,000 ఓట్లు ఎంత ఉంటాయండి, లేకపోతే అంతకన్నా ఎక్కువ 10,000 ఉన్నాయి. 10,600 ఓట్లు సార్. ఎస్, వేసుకోండి. ఇట్స్ వెరీ, అండ్ ఐ మీన్ మైక్రో లెవెల్లో చూడాలి. ఒక మేజర్ పంచాయతీ అనుకుందాం, అంతకన్నా ఏం లేదు, అంతకంటే కాదు కదా. దీన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం, రాష్ట్ర ప్రభుత్వం అంటే దీనిలో బీజేపీ ఉందో లేదో నాకు తెలియదు, పవన్ కళ్యాణ్ ఉన్నాడో నాకు తెలియదు, ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నట్టుగానే కనపడుతుంది. ఎందుకు ఆదినారాయణ రెడ్డి ఉన్నారుగా, లోకల్గా ఉంటే ఉన్నారేమో. వాళ్ళ డైరెక్షన్స్ ఏంటో కూడా తర్వాత చూద్దాం. ఎందుకు నేను దీన్ని తర్వాత చెప్తాను. నేను బీజేపీ వాళ్ళు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, జనసేన వాళ్ళు, ఇక్కడ వాళ్ళ పాత్ర ఏంటో కూడా నేను వస్తాను. ఈ రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నికని అర్ధరాత్రే 4 గంటలకి అక్కడ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని లిఫ్ట్ చేసేసారు. అవును, 4 గంటలకు వెళ్ళి యోకోజోనా సతీష్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, నౌ హౌస్ అరెస్ట్ చేశారు.
అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు. మ్మ్. అంటే వీళ్ళిద్దరు ఏంటంటే ఒక ఐకాన్గా మండల లెవెల్లో ఎలక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళుగా నేటివ్స్గా కనపడ్డారు. ఒకరు ఎంపీ పార్లమెంట్లో ఉండాలి, బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఈజ్ హియర్. మ్మ్. అతన్ని లిఫ్ట్ చేశారు 4 గంటలకి, అవును. అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు. పోనీ ఒకవేళ వీళ్ళు ఏమన్నా గొడవలు చేస్తారు, లేకపోతే వీళ్ళు ఏమన్నా ముందుంటే ఇంకా బలవంతులు అవుతారు అనుకుంటే వీళ్ళని పక్కకు నెట్టారు. పక్కకు నెట్టిన తర్వాత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపాల్సిన బాధ్యత ఎవరిది ఈ రాష్ట్రంలో, మ్మ్. ఆ ప్రాంతంలో? కలెక్టర్ది కాదా? అవును. ఎస్పీది కాదు, ఐ మీన్ ఎస్పీ ఆర్ డిఐజీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళది కాదా? కలెక్టర్ గారు స్టేట్మెంట్ ముందు రోజు స్థానికులు ఎవరు ఇక్కడ ఉండకూడదు, స్థానికులు అంటే ఒక 4 రోజుల ముందు చెప్పారు, స్థానికేతరులు ఎవరు కూడా సార్ అది ఎలక్షన్ జనరల్ కి వెళ్ళగట్టు కాదు, ఉండకూడదు అన్నారు కదా. ఆయన సమక్షంలోనే అంతమంది రామ్ ప్రసాద్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు, మంత్రి సవిత అక్కడికే వచ్చారు, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి గారు వచ్చారు, అసలు బీటెక్ రవి గారు ఆ ప్రాంతం కానే కాదు, ఆయన సింహాద్రిపురం మండలం అక్కడే ఉన్నాడు. అక్కడే అంటే ఇవన్నీ చెప్పడానికి పనికొస్తూ చేయటానికి మాత్రం వ్యతిరేకంగా కనపడే అంశాలు ఇవన్నీ కూడా. సో అందుకే ఇంగ్లీష్లో సాగుతుంది, ఎన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ గ్రేటర్ దెన్ ఎ టన్ ఆఫ్ థియరీ. నువ్వు దీనిలో ఉన్నదాన్ని ప్రాక్టికల్గా నువ్వు చూపించావా? ఇప్పుడు దానికి అవమానం జరిగిందా? 100%. అందుకే మేము అంటున్నాం కండక్ట్ రీ ఎలక్షన్స్. నువ్వు నిజంగా పతివ్రతం అయితే కండక్ట్ రీ ఎలక్షన్స్. ప్రతి వాడు అడ్డం తిరిగాడండి అక్కడ. నా ఎలక్షన్, నా ఓటు ఎట్టిపోయింది, నేను ఈ ప్రాంతం వాడిని, నన్ను పోలింగ్ బూత్కు రానివ్వలేదు, నేను ఏజెంట్ని, నన్ను నెట్టేశారు, నేను ఏజెంట్ని, నన్ను బట్టలోడ తీసి కొట్టారు. ఒంటిమెట్లు ఏం జరిగింది? నిజంగా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సమక్షంలో అతను ఆ ఏజెంట్ ఎవరో పేరు నాకు తెలియదు, దిట్టంగా ఉన్నాడు. నిజంగా లేచి కర్రో ఇంకోటి పట్టుకుంటే 100 మందిని ఒక్కసారి కొట్టగలడు. అలాంటి బలవంతుడిని కూడా కింద పడేసి కొడుతున్నారు. నిస్సహాయుడైపోయాడు. అంటే ఒక ఏజెంట్ని, ఒక పాప, ఒక లేడీ తను మాట్లాడుతూ ఉంది, నేను అక్కడికి వెళ్తే నన్ను తరిమేశారు, ఆవిడ ఎస్ఐ నిలబెట్టింది. మళ్ళీ చూపించగలిగితే మీరు చూపించండి. అక్కడ వచ్చిన పోలీస్ ఆఫీసర్ని నిలబెట్టింది. ఫస్ట్ మాకు ఆన్సర్ చెప్పి కదలవయ్యా అక్కడ. అంటే ఏంటిది? లేడీస్ మీరు చూపించినటువంటి విజువల్స్లోనే మీరు ఇవి వేసారు కదా, దాని నుంచే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నిన్న ఎలక్షన్ మొత్తాన్ని నేను ఫాలో అయ్యాను త్రూ సాక్షి. మీరు మినిట్ టు మినిట్ క్రికెట్ కామెంటరీ లాగా మీరు చేస్తూ పోతూ ఉంటే ప్రతి నిమిషం ఉత్కంఠ కనపడింది అక్కడ. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందని. ఎక్కడ ఎలక్షన్? అవి ఎలక్షన్స్ అంటామా? ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెంబల్లో దొంగ బందిపోట్లలాగా అది వాడాడు ఆయన. అంటే అంతకన్నా ఇంకా ఎక్కువ ఎవడని ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధంగా జరగలేదు సార్. రాజ్యాంగబద్ధంగా జరిగినప్పుడు, ప్రాక్టికల్గా జరిగినప్పుడు దీన్ని ఎన్నికని ఎలా అంటాం? ఓకే, నేను సే ఎలక్షన్ అంటే ఆర్టికల్ 324 ప్రకారం నేను మీకు ఒకదాన్ని చూపిస్తాను ఇక్కడ. ఆర్టికల్ 324 అంటే ఇట్ టాక్స్ అబౌట్ ది ఇండియన్ ఎలక్షన్ కమిషన్. ఇది ఏం చెప్తుందంటే, ఈ ఎలక్షన్ కమిషన్లో ఏం చెప్తుందంటే, వైల్ కండక్టింగ్ ద ఎలక్షన్స్, మీరు ఎలక్షన్స్ని నడిపేటప్పుడు, కండక్ట్ చేసేటప్పుడు మీరు యూ హ్యావ్ టు ఫాలో సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆల్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా న్యూట్రల్ అయిపోవాలి. వాళ్ళకి పార్టీ అఫిలియేషన్స్ ఉంటాయని అనుకుంటే పక్కన పెట్టండి. ఉంటాయనుకున్నాడేమో, అక్కడ డిఐజీ గారు టోపీ తీసి పక్కన పడేసి వచ్చాడు. ఓకే. కలెక్టరు చాలా సీరియస్గా ఉండాల్సిన కలెక్టరు 2 చేతుల్లో పెట్టి జేబుల్లో పెట్టి చూస్తూ ఉన్నాడు. దొంగోట్లు సరైన వాళ్ళు వేస్తున్నారు లేదన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పాయింట్అవుట్ చేశాడు కాబట్టి సరిపోయింది. ఇది ఎందుకో సంహో నా అబ్జర్వేషన్ నిన్న మిస్ అయింది. కలెక్టర్ గారు అక్కడ ఉన్న సంగతి ఏంటి సార్? ఒక డిఐజీ ఏమో టోపీ తీసేసి తిరుగుతాడు, ఒక కలెక్టర్ ఏమో చేతుల్లో పెట్టి జేబుల్లో పెట్టుకుని సోద్యం చూస్తున్నాడు. డిఐజీ ప్రవీణ్ గారి విజువల్స్ ఒకసారి వేయండి. చాలా కీలకమైనటువంటి పాయింట్ను, చాలా మంచి అబ్జర్వేషన్ను జూపూడి గారు చెప్తున్నారు. నిన్న దృశ్యాలు ఉంటాయి కదా, అవినాష్ రెడ్డి గారు ఆఫీస్లో ఉంటే అందులో చొచ్చుకుని వెళ్ళేటటువంటిది మొత్తం పోలీస్ ఫోర్స్ మొత్తం కూడా దూసుకెళ్ళినటువంటి విజువల్స్ ఉంటాయి. బెటాలియన్ లాగా మొత్తం ఫోర్స్ని తీసుకొచ్చి, ఎక్కడో పులివెందులలో ఆయన ఉంటే, రూరల్ ఏరియాలో ఎక్కడో ఎన్నికలు జరుగుతుంటే, ఆయన టౌన్లో ఉంటే ఏ రకంగా ఒక ఫోర్స్ని తీసుకెళ్లి చాలా ఫోర్స్గా లోపలికి దూసుకెళ్ళారు. అక్కడ ఎస్పీ విత్ హ్యాట్ అండి. ఓకే. డిఐజీకి ఏమైంది? అంటే తనకి తెలుసు నేను తప్పు చేస్తున్నానని. అందుకే అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఆయన హ్యాట్ తీసేశాడు. అతనికి తను సరెండర్ అయిపోయాడు. ఓకే. నాకు ఇచ్చిన ట్రైనింగ్ వేరు, నేను చేస్తున్న డ్యూటీ వేరు.
after selection into the UPSC services, allotted IPS లో నిరంతరం ట్రైనింగ్ ఉంటుంది. చెరుకూరు శ్రీధర్ గారు ఎందుకు డిలీట్ చేసుకున్నారు ఫోటోలు? చాలా గొప్పగా నిర్వహించాం మేము ఎన్నికలను పెట్టుకున్నటువంటి ఫోటోలు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపించిన తర్వాత దానికి వాల్యూ ఉండాలి కదా. అంటే డిలీట్ చేసుకుంటే తప్పు ఒప్పుకున్నట్టే కదా. 100%. ఈయన టోపీ తీసేస్తే నేను హాఫ్ హార్టెడ్గా పోస్ట్ తీసేశారు, ఈయన టోపీ తీసేశారు మీ ఉద్దేశంలో? అంతే కదా. ఎంత అంటే దీన్ని మనం ఎలక్షన్ అంటామా? దీన్ని ఎలక్షన్ అంటామా? అందుకని ఒక ప్రజలతో సంబంధం లేకుండా, ఓటర్స్తో సంబంధం లేకుండా, విలేజెస్తో సంబంధం లేకుండా, లోకల్ నాయకులు లేకుండా, ఏజెంట్లు లేకుండా మీకై మీరు డిక్లేర్ చేసుకొని ఎలా మీరు చేస్తారు? రైట్. ఈ ఎన్నిక పైన న్యాయ పోరాటం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. న్యాయ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని భావించారు. అభ్యర్థితోనే కోర్టులో కేసు వేయిస్తానన్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి న్యాయ పోరాటం చేస్తానన్నటువంటి బయట ప్లే చేయండి, దానిపైన మనం డిస్కస్ చేద్దాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక డమ్మీ పాత్ర కన్నా దారుణమైన పాత్ర పోషిస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. వెరీ అన్ఫార్చునేట్. ఖచ్చితంగా న్యాయ పోరాటంలో భాగంగా కోర్టులకి ఇవన్నీ చూపిస్తాం, కోర్టులకి ఇవన్నీ వేస్తాం. అందుకని వాళ్ళిద్దరు కూడా ఈరోజు వచ్చింది కూడా కోర్టులో వేయడానికే వచ్చినారు. ఇద్దరు చెప్పి టీసీ అభ్యర్థులు కూడా కోర్టులో వేయడానికే ఇక్కడికి వచ్చినారు. ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని పోయి వీళ్ళు కోర్టులో వేస్తారు. న్యాయస్థానం ముందర ఇవన్నీ కూడా ఉంచడం జరుగుతుంది. డిమాండ్ వుడ్ బి కేంద్ర బలగాల చేత, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్తోనే కోర్టుకు కూడా ఆశ్రయించడం కూడా జరుగుతుంది. పాషా గారు, టు ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్, High Court of Andhra Pradesh, Amaravati, Andhra Pradesh, subject urgent appeal regarding large scale malpractices and voter intimidation in Pulivendula ZPTC election held on 12/08/2025. The media report, Office of the Editor-in-Chief, Hyderabad, Telangana. ఇది మీరు ఈరోజు చీఫ్ జస్టిస్ గారికి రాసినటువంటి లేఖ. దీన్ని నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాల అంశాన్ని సుమోటోగా స్వీకరించండి సార్ అని మీరు అభ్యర్థిస్తారు. ఎందుకు రాయాల్సి వచ్చింది? మీ అబ్జర్వేషన్ ఏంటి నిన్నటి ఎలక్షన్ పైన? అందరికీ నమస్కారం అండి. సార్, ప్రజాస్వామ్య ఖూని, ఇది నా అబ్జర్వేషన్. కొంచెం అంటే పర్సనల్గా మనం ఆలోచించవలసిన విషయం ఇది. ఎందుకంటే నేను నా జీవితంలో మొత్తం తెల్లబడిపోయింది. నా వయసు కూడా చిన్న వయసు కాదు. నా జీవితంలో నేను ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ కూడా ఇంతలా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసినటువంటి ఈ పోలీసులు, ఈ వ్యవస్థలు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఫోటో ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది సార్. నేను ఆ ఫోటో గురించి ఉదయం నుంచి ఒక 3 లేదా 4 వీడియోల్లో మాట్లాడా. నా వీడియోలో నేను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ ఫోటో చూసినాక నిజంగా సార్ కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. యాక్చువల్గా జనరల్గా మనం ఫోటో చూసినట్టు ఒక ఫోటోని చూసి మనం ఊరుకుంటాం. బట్ ఎందుకో నాకు ఆ ఫోటోలో ఏమీ చేయలేక ఒక దీనస్థితిలో ఉన్న ఓటర్ కనిపించాడు. కాళ్ళ మీద పడి పోలీసు ఆఫీసర్ కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను ఓటు వేయనివ్వండి, నా హక్కుని నా నుంచి దూరం చేయకండి అని ఒక వ్యక్తి పోలీసు అధికారి కాళ్ళ మీద పడ్డాడు. ఆ ఫోటో చూస్తే సాక్షి న్యూస్ పేపర్లో నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరగాలి సార్. ఆ వ్యక్తి క్రిమినల్ కాదు, ఆ వ్యక్తి మర్డర్ కాదు, ఆ వ్యక్తి రేపులు చేయలేదు, వేరే ఏ క్రైమ్ చేయలేదు. తన క్రైమ్స్ని కప్పిపుచ్చుకోవడానికి పోలీసు అధికారి కాళ్ళ మీద పట్టలేదు. ఎందుకు పడుతున్నాడు? నాకు నా ఓటు హక్కు, నేను వెళ్ళి ఓటు వేసుకుంటానయ్యా పడుతున్నాడు. నిజంగా ప్రజాస్వామ్యం చచ్చిపోయింది సార్. నిన్న పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారు. ఒకవైపు ఆ పరిస్థితులు ఉంటే నిన్న లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు. ఒక్కసారి చదివి వినిపిస్తా, చిన్న ట్వీటే. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది అని లోకేష్ గారు నిన్న ఒక ట్వీట్ పెట్టారు. నిన్న మీ ప్రోగ్రాం తర్వాత పెట్టినట్టున్నారు ఈ ట్వీట్. 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు అని చెప్పేసి లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. నిజంగా లోకేష్ గారికి ప్రజాస్వామ్యం అంటే ఆయనకి అర్థం తెలియదు. ఈ ట్వీట్ ద్వారా నాకు అర్థమైంది ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలియదు. ఇక ఎలాగ వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అన్నది
3 పాయింట్లలో చెప్తాను సార్. ముందుగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎలాగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది అంటే రీసైకిల్డ్ ఓటర్స్. ఎంత దారుణం అంటే సార్, ఉదాహరణకి ఒక బూత్లో 1000 మంది ఓటర్స్ ఉన్నారనుకున్నాం. 1000లో 800 మంది అంటే అక్కడ పులివెందులలో 80% వైసీపీకి ఓటు వేసే వాళ్ళు ఉన్నారు, 20% మిగతా పార్టీలకు ఓటు వేస్తారు. అట్లాంటిది 80 ఇదైతే 1000 మంది ఓటర్లు ఉన్నారో అని మనం అనుకుంటే ఒక బూత్లో, ఆ 1000 మందిలో 800 మంది వైసీపీకి సంబంధించినటువంటి ఓటర్లని ఇంట్లో నుంచి బయటికి రానివ్వాలి. మిగతా 200 మంది మాత్రం చాలా ప్లాన్డ్గా బయటికి రానిచ్చారు, ఓట్లు వేయనిచ్చారు. అదొకటి. రెండోది ఏం చేశారు, పక్క జిల్లాల నుంచి గూండాలని అనాలి. ఎందుకు అనాలంటే కొట్టారు. అందుకే అంటున్నాను నేను, కొట్టారు. సాక్ష్యాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. గూండాలని పక్క జిల్లాల నుంచి తీసుకొచ్చి 200 మందిని అక్కడ ఉంచి ఒక్కొక్క బూతులో రీసైకిల్డ్ పద్ధతిలో ఈ 200 మందితో ఇక్కడ ఓటింగ్ వేశారు, మళ్ళీ ఈ 200 మంది వేరే బూత్కి వెళ్ళారు, అక్కడ ఓటింగ్ ఇప్పించారు. రీసైకిల్డ్ పద్ధతిలో ప్రతి బూత్లో మార్చుకుంటూ ఈ రిగ్గింగ్ లో కూడా రీసైక్లింగ్ చేశారు. నేను అదే చెప్తున్నాను సార్, రీసైక్లింగ్ ఓటర్స్ నిన్న వాడారు. ఇది ఒక కాన్సెప్ట్ ఉంది, రీసైక్లింగ్ ఓటర్స్ అని చెప్పేసి. ఓకే, ఈ కాన్సెప్ట్ ఎక్కడ వాడతారు అంటే ఇట్లాంటి దొంగ పనులు చేయడంలో వాడతారు. మరి ప్రజాస్వామ్యం భలే గెలిచిందని పెట్టారు. ఇట్లాంటి లంగ పనులు చేయడంలో వాడతారు. తప్పుగా అనుకోవద్దు, ఈ వర్డ్ వాడుతున్నానని. జనరల్గా తెలంగాణలో నడుస్తుంది. లంగ పని చేయడంలో వాడతారు. అదే రీసైకిల్ ఓటర్స్ని వాడింది ఈ కూటమి ప్రభుత్వం. నెక్స్ట్ వచ్చేసి సార్ బూత్ ఏజెంట్. జనరల్గా బూత్ ఏజెంట్ అంటే మనకు క్లారిటీ లేదు, ఎవరికి కూడా క్లారిటీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా బూత్ ఏజెంట్ అంటే ఏంటో చెప్పారు. జనరల్గా ఒక బూత్లో ఒక ఏజెంట్ వెళ్ళి కూర్చుంటే తనకి తెలిసి ఉంటుంది, అరే ఈ వ్యక్తి మన ఊరోడు, ఈ వ్యక్తి. అదే పెద్ద అసెట్. ఎవరన్నా పక్క ఊరోడు లేదా ఓటర్ కానివాడు వస్తే ఆ ఏజెంట్ గుర్తుపడతాడు, ఇతను మా ఊరోడు కాదండి అని చెప్పి అక్కడే హైలైట్ చేస్తాడు. ఆ కష్టం లేకుండా ఏం చేశారు, ముందుగా బూత్ ఏజెంట్ని లేకుండా చేశారు. అదీ కాకుండా బూత్ ఏజెంట్ ఉంటే ఏం జరిగేది, లాభాలేంటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. బూత్ ఏజెంట్ ఉంటే మొత్తం ఎక్కడన్నా అవినీతి జరిగితే బూత్ ఏజెంట్ హైలైట్ చేసేవాడు. రెండోది అదేదైతే సీల్, నిజంగా ఈ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ తర్వాత మొత్తం ఎన్ని ఓట్లైనాయి సీల్ చేసిన తర్వాత సంతకం పెట్టాల్సిన, సీల్ చేసి ఆ సీల్ మీద బూత్ ఏజెంట్స్ అన్ని పార్టీలకు సంబంధించిన బూత్ ఏజెంట్స్ కూడా సంతకం పెట్టాలి. ఇది ఒక మంచి పద్ధతి. ఎలక్షన్ కమిషన్ ఈ రోజు కూడా ఆ బ్యాలెట్ బాక్స్ల మీద సంతకాలు ఉన్నాయా చూడండి, లేదా ఆ సంతకాలు కూడా ఫోర్జరీ చేశారా, ఆ దేవుడికి ఎరక సార్. సంతకాలు కూడా ఫోర్జరీ చేసేటువంటి టెక్నాలజీ ఈ రోజు ఉన్నది. ఓకే, అది కూడా చేసి ఉండొచ్చు. ఇది ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఎంత ఘోరమో అంటే లోకల్లో ఉన్నటువంటి వ్యక్తి సార్, లోకల్లో అవినాష్ రెడ్డి గారు ఎవరండి, ఎక్కడుంటారు ఆయన? పులివెందులలో కదా ఉండేది. లోకల్లో ఉన్నటువంటి వ్యక్తి అంట ఆయన ఇల్లు వదిలిపెట్టంట ఆయన వెళ్ళిపోవాలంట ఆఫ్ఘనిస్తాన్కి. పక్క ఉన్నటువంటి మండలాల్లో అంట అక్కడే ఉంటారంట. ఇదేంటి సార్ నాకు అర్థం కాదు. ఆయన మళ్ళీ పులివెందుల రూరల్లో లేరు, ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో అక్కడ లేరు, పులివెందుల టౌన్ లో ఉన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో నయం సార్, ఇంకా నయం. పులివెందులలో ఎలక్షన్ ఉన్నాయని చెప్పేసి మిమ్మల్ని నన్ను అరెస్ట్ చేయలేదు, హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని నన్ను అరెస్ట్ చేయలేదు. ఇది కూడా జరుగుతుంది. పులివెందుల టౌన్ లో ఉంటే ఏంటి ప్రాబ్లం ఏంటి, అదే అర్థం కాలేదు. జూపుడి గారు చెప్పినట్టు హ్యాట్ లేకుండా డిఐజీ ప్రవీణ్ గారు వెళ్ళి మరి తలుపు తట్టి లోపలికి వెళ్ళారు, అదే అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం, ఈ రోజు అరెస్ట్ చేశారు కదా అవినాష్ రెడ్డి గారిని. ఆయన అరెస్టుని ఆపారని, ఆయన అరెస్టు సమయంలో అక్కడ ఉన్నారని చెప్పేసి సుధీర్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే ఎర్రగుంట్ల ఆయన్ని అరెస్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు తంతు నడుస్తుంది. ఇప్పుడు ఇది పరిస్థితులు. అంటే 7 ఏళ్లలోపు సెక్షన్లు పెట్టేటటువంటి సెక్షన్లు 7 ఏళ్లలోపు శిక్ష పడేవి కాకపోతే, జైలు శిక్ష పడేవి కాకపోతే నోటీసులు ఇచ్చి వదిలేయాలి. రోజు అరెస్ట్ చేస్తారు. ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సరే ముందుగా కూటమి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కూటమి చాలా ప్లాన్డ్ పద్ధతిలో, ఉదాహరణకి 5వ తారీఖు కలెక్టర్ గారు చెప్పారు, అయ్యా 5వ తారీఖు ఆదివారం 5 గంటల వరకు 5 గంటల లోపు అందరూ ఇక్కడ పులివెందులో వదిలిపెట్టి వెళ్ళిపోండి అన్నారు. సరే అందరూ మనోళ్ళు ఏం చేశారు, వైసీపీ వాళ్ళు అమాయకులు కదా, ఆఫీసర్స్ కి అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రేంజ్ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఆ 5 గంటలకి ఎవరు వచ్చారు? 5 గంటల తర్వాత ఇన్కమింగ్లు మొదలైనవి. మనోళ్ళందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతే 5 గంటల తర్వాత టీడీపీ వాళ్ళు వచ్చారు. వచ్చి ఏం చేశారు? షామియానాలు వేసి వంటకాలు చేశారు. వంటకాలు చేసి రాత్రంతా తినుకుంటా తాగుకుంటా అక్కడ పెద్ద హంగామా చేశారు. షామియాలేసి కూడా చూపించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు. అంత ఘోరంగా ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. ఇది కూటమి. నెక్స్ట్ పోలీసు వ్యవస్థ.
సార్ పోలీసు వ్యవస్థకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదంటే పోలీసు వ్యవస్థ ఉన్నది ప్రజల కోసం. ఇది బేసిక్. ఇది పోలీసు వ్యవస్థ అవసరం. ఇది ప్రజల కోసం ఉన్నాము అని చెప్పేసి మర్చిపోయి ఈ రోజు ఎవరి కోసం పనిచేస్తున్నారు అంటే కేవలం ప్రభుత్వాన్ని ఆనందపరచడానికి. చంద్రబాబు నాయుడు గారికి జీ హుజూర్ అని చెప్పి, సరే చంద్రబాబు నాయుడు గారిది కూడా ఏం నడుస్తలేదు ఇవాళ రేపు, లోకేష్ గారిది నడుస్తుందంట, అది ఇంటర్నల్ గా గుసగుసలు వినిపిస్తున్నాయి, అది వేరే సంగతి. లోకేష్ గారి హవా నడవడం కాదు, లోకేష్ గారు ఈ పులివెందుల గెలిచి గిఫ్ట్ గా తన తండ్రికి ఇవ్వాలనుకుంటున్నారట. ఆ గిఫ్ట్ ఇవ్వడం కోసమే ఇవన్నీ జరిగాయి. సార్ నేను ఒక చిన్న విషయం చెప్పనా, ఇంత చేయడం ఎందుకు? అందుకే కదా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఇంత చేయడం అవసరం లేదు సార్. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫోన్ చేసి, అన్నా ఎట్లున్నారు, బాగున్నారా, దయచేసి మా తండ్రికి నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా, దయచేసి ఇచ్చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తాడు. ఆయన ఇచ్చేస్తాడు. ఇవన్నీ ఎందుకు? కొట్టడాలు, దెబ్బలు, చంపడాలు, అటాకులు చేయడాలు, ఈ ఖర్చు, ప్రజాధనం ఖర్చు అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారి గుండె చాలా పెద్దది. ఆయన ఏం చేస్తాడు, సింపుల్ గా ఆ పోతమ్ముడు తీసుకో అంటాడు. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ గురించి ఒక చిన్న విషయం చెప్పండి. ఎలక్షన్ కమిషన్ అన్నది మన రాష్ట్రంలోనే కాదు, ఈ రోజు భారతదేశంలోనే నిజంగా ప్రజలందరూ ఈ రోజు చీకొడుతున్నారు ఎలక్షన్ కమిషన్. మన దగ్గర ఎస్పెషల్లీ ఎందుకు అంటే 2024 మర్చిపోలా, మళ్ళీ ఈ రోజు పులివెందులు అన్నది గుర్తు చేసింది ఎలక్షన్ కమిషన్. ప్రతి దాంట్లో నిద్రపోతుంది సార్. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి మీరు వెళ్ళండి, ఎలక్షన్ కమిషన్ నిద్రలేసి వస్తుంది మీ దగ్గర నుంచి ఏదైనా తీసుకోవడానికి, ఏదైనా రిక్వెస్ట్ పెడితే డాక్యుమెంట్ తీసుకోవడానికి కూడా. అది అందుకే ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాయాలి. నేను ఎవరికి రాశాను? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రాశాను, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారికి రాశాను. ఎందుకు అంటే ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు తలుచుకుంటే సుమోటోగా ఈ కేసును తీసుకొని ఆయన ఇమ్మీడియట్ గా ఈ ఎలక్షన్స్ ని క్యాన్సిల్ చేసి కేంద్ర బలగాలు పెట్టి, మళ్ళీ చెప్తున్నాను, కేంద్ర బలగాలు పెట్టి మళ్ళీ ఎవిడెన్స్ ఏదైనా ఇచ్చారా అందుకు సంబంధించి? మొత్తం ఇచ్చాను, పాయింట్ టు పాయింట్ చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ లో ఒక చిన్న విషయం, హిమాచల్ ప్రదేశ్ లో అనుకుంటా జరిగింది మేయర్ ఎలక్షన్స్ అనుకుంటా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆ ఎలక్షన్స్లలో అక్కడ ఎలక్షన్స్ జరిపించినటువంటి ఎవరైతే అధికారి ఉండేనో ఆ అధికారిని నిలబెట్టి తడిపించేసింది. చెమటలు అయిపోయిండు, నువ్వు చేసిన పని ఇది అని చెప్పేసి మొత్తం ప్రూఫ్ తో సహా సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకి తల దించుకున్నాడు, క్షమాపణలు కోరేసిండు. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా జరగాలి. ఆ లెవెల్లో యుద్ధం చేయాలి. ఈ రోజు యుద్ధం చేయాలి సార్, అవసరం. లేకపోతే ఈ అన్యాయాలు రోజు జరుగుతాయి. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ మళ్ళీ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. ఈ యుద్ధం ఈ రోజు మొదలు పెడితేనే రేపు పొద్దున న్యాయం అనేది జరుగుతుంది. రైట్. అంజాద్ బాషా గారు, ఎక్స్ డిప్యూటీ సీఎం, వైఎస్ఆర్సీపీ నాయకులు. రైట్. వారితో మాట్లాడే ముందు అసలు మహిళల యొక్క ఆవేదన ఒక్కసారి మనం చూపించగలిగితే మొత్తం క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఓటు వేయాలనుకున్నారో, నిజమైన ఓటరు ఎవరున్నారో వాళ్ళెవ్వరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పించలేకపోయారు అధికారులు. అటు పోలీసులు కానీ ఇటు అధికారులు కానీ వాళ్లకు ఓటు హక్కు లేకుండా చేసేశారు. మొత్తం జమ్మలమడుగు ఇతర ప్రాంతాల నుంచి తెగబడినటువంటి ఒక గుంపు రిగ్గింగ్ చేసుకుంటూ దొంగ ఓట్లు వేసుకుంటుంటే అసలైన ఓటర్ ఆక్రందన. ఈ దేశంలో ఏ ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కు, ఓటేసేటటువంటి హక్కును కోల్పోవడానికి వీల్లేదు అని మన రాజ్యాంగం చెబుతుంది, మన ఎన్నికల కమిషన్ చెబుతుంది. ఎన్నికలు ఓటు వేసేటటువంటి విధానాన్ని సరళతరం చేస్తామని చెబుతోంది. ఇన్ని చెబుతున్న ఈ రోజుల్లో ఓటే వేయకుండా మిగిలిపోయారు. కనీసం పోలింగ్ బూత్ వరకు కూడా సామాన్య ఓటరు, నిజమైన ఓటరు వెళ్లలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఒక్క పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రమే ఈ దేశం చూడగలిగింది. ఒకసారి మహిళల ఆవేదన వినిపించండి. ఏమా ఎందుకు వేయలేదు? ఏమంటున్నారు అక్కడ వెళ్ళింటే? ఏమో నువ్వు వేసినావు మా ఓటు? సార్ మేము స్లిప్ తీసుకొని ఓటేని పోయినాము, మా స్లిప్ మా చేతికి ఇచ్చి మీరు ఓటు మేము వేసుకుంటాం వెళ్ళిపోండి అన్నారు సార్. ఏమో నువ్వు వేసినావు ఓటు? ఏమో ఎందుకు వేయలేదు? కొత్త వచ్చి మా ఓటు వేసుకుంటున్నారు, మమ్మల్ని దొబ్బుతున్నారు. ఏమో నువ్వు ఓటు వేసినావమ్మా? ఏమో ఎందుకు వేయలేదు? మమ్మల్ని లోపలికే రానిలే, లోపలికి రానిలే. ఏజెంట్ అయినా కానీ పాప అని తోలుతున్నారు. ఊరివే రానిలే సార్. రైట్. సార్ అంజాద్ బాషా గారు, ఇక్కడ నుంచి కొన్ని దృశ్యాలు చూసి మేము ఎంత మాట్లాడినా, వాస్తవ పరిస్థితులు ఎంతగా చెప్పినా, మీరు అక్కడ గ్రౌండ్ లెవెల్లో వాస్తవాన్ని ఏంటో చూశారు. అసలు నిన్న
జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎలా సాగింది? సార్, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? నమస్కారం ఈశ్వర్ గారు. నమస్తే సార్. అసలు నిన్న పోలింగ్ ప్రక్రియను అధికారులు, పోలీసులు ఎలా నిర్వహించారు? నిజంగా నిన్న జరిగిన అది ఎలక్షన్ అని ఎవరు చెప్పరండి. అది ఎలక్షన్ అని ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యాన్ని నిన్నటి రోజు ఖూనీ చేసిన రోజు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన రోజు నిన్నటి రోజు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరుడికి తన మొదటి హక్కు ఓటు వినియోగించుకునే హక్కు ఈ రాజ్యాంగం కల్పించింది. కానీ ఏ ఒక్క పౌరుడు కూడా, సామాన్యమైన పౌరుడు అక్కడ తన ఓటును వినియోగించుకోలేదండి. అక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి వాళ్ళ అనుచరులు, గూండాలు అందరూ కూడా మోహరించుకొని మరి ఆ బూతులను క్యాప్చర్ చేసుకొని మరి వాళ్ళే ఓట్లు వేసుకున్న పరిస్థితి మనం కళ్ళారా చూసాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ స్వతంత్ర భారతదేశంలో మన రాష్ట్రంలో మనం ఎప్పుడు చూడలేదండి. అది ఏదో ఎప్పుడో మనం వింటున్నాం, బీహార్లో ఈ రకంగా జరుగుతుంది అని చెప్పి గతంలో మనం వింటున్నాం. అది మనం కళ్ళారా మరి ఈరోజు ఈ పులివెందులలో కానీ ఒంటిమిట్టలో ఈ ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగిందో దాంట్లో మనం చూడగలిగాం, ప్రజలు కూడా చూడగలిగారు. సామాన్యమైన ఓటర్ని పోలింగ్ బూత్ వద్దకు కూడా రాని పరిస్థితి మనం చూసాం. మరి దానికి పోలీస్ అధికారులు వాళ్ళకు ఓటు వేయడానికి, సామాన్యుడికి అవకాశం కల్పించడానికే కదా పోలీసులు ఉన్నారు. అందుకే కదా పోలింగ్లు పెట్టడము. మరి దానికి పోలీసు మరి ప్రతి ఒక్కరికి కూడా రక్షణగా ఉంటూ మరి వాళ్ళ చేత ఓట్లు వేయించే బాధ్యత మరి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. మరి అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళను పహారా కాస్తున్నారు తప్ప ప్రజలకు ఎక్కడ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఓటు వేసే అవకాశాన్ని కల్పించలేదు. మరి కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రము పహారా కాస్తూ మరి వాళ్ళు బూత్ క్యాప్చరింగ్ చేసుకొని మరి వాళ్ళు సైక్లింగ్ చేసుకోవడం అయితే ఏమి, మరి కొన్ని ప్రాంతాల్లో మరి వాళ్ళ నాయకులు మరి ఓట్లను గుద్దుకుంటున్న పరిస్థితి కూడా, దాన్ని వాళ్ళ పర్యవేక్షణలో, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరిగినాయని నేను కల్లారా నేను చూసిన. ఎవరేసారు ఓట్లు? ఇప్పుడు సామాన్య ఓటరు ఓటేసేటటువంటి అవకాశం లేదు. మరి ఎవరేసారు ఈ ఓట్లన్నీ? ఎవరేసారు? ఎక్కడి నుంచి వచ్చేసారు? అదే కదా, సామాన్యమైన ఏ గ్రామంలో కూడా మీరు వెళ్ళి అడగండి. ఇప్పటికే చాలా మంది మహిళలు కూడా ఇప్పుడే మీరే వీడియోలు చూపించారు. మరి సామాజిక మాధ్యమాల్లో, మరి సోషల్ మీడియాలో కూడా అందరు కూడా చెప్తున్నారు, ఏ ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోలేదు. మరి ఇతర ప్రాంతాల నుంచి, మరి పులివెందులను తీసుకుంటే జమ్మలమడుగు, మరి కమలాపురం, ప్రొద్దుటూరు, మరి ఈ ప్రాంతం నుంచి కొన్ని వందల మంది, ప్రతి బూత్కు 100 మందిని కేటాయించడం జరిగింది. మరి ఎంత దుర్మార్గం అంటే, మరి ఏదైతే ఒంటిమిట్టకు సంబంధించిన జెడ్పీటీసీగా పోటీ చేసిన మరి ఆ అభ్యర్థి మరి అతని ఇంటి పక్కనే ఒక షామియానా వేసి అక్కడ ఒక పెళ్లి జరుగుతున్నట్టుగా మరి అక్కడ వంట వార్పు చేసుకుంటూ అక్కడ ఒక 200-300 మంది మరి అక్కడ తెలుగుదేశం పార్టీ గూండాలు వాళ్ళందరూ కూడా మోహరించుకొని, మరి అది కూడా ఏంటి, కర్రలు, హాకీ స్టిక్లు, రాడ్లన్నీ తీసుకొని ఎవరు కూడా ఓటు వేసేదానికి రాకూడదు, మీ ఇళ్ల నుంచి బయటికి రాకూడదు అని హుకుం జారీ చేసి మరి ఏ ఒక్క ఏజెంట్ని కూడా మరి లోపలికి పంపించిన పరిస్థితి లేదు. ఇప్పుడు 15 ఇవాళ నేను ఒకటే, ఎలక్షన్ కమిషన్ కూడా మనం విజ్ఞప్తి చేసింది ఒకటే, ఎక్కడ ఒక్క ఏజెంట్ని కూడా లోపలికి పంపించిన పరిస్థితి లేదు. నేను ఎలక్షన్ కమిషన్ కానీ ఇప్పుడు అధికారులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు అక్కడ వచ్చి కూర్చున్నట్టుగా మరి ఎక్కడైనా ఆధారాలు చూపించమనండి. దాన్ని కూడా ఇప్పుడు చెప్పినట్టుగా
పాషా గారు చెప్పినట్టుగా దాన్ని కూడా ఫోర్జరీ చేస్తారేమో, దాన్ని కూడా ఫోర్జరీ చేసి మరి వీళ్ళు కూడా అటెండ్ అయ్యారని చెప్పి ఏమైనా బహుశా చెప్పవచ్చు. ఇప్పుడు కలెక్టర్ ఇంత సమక్షంలో దుర్మార్గమైన ఎలక్షన్ గతంలో ఎప్పుడు మనం చూడలేదు. కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అధికారులేమో కలెక్టర్ గారి అది కాదండి, కలెక్టర్ గారి అఫీషియల్ ఏదైతే ఉందో దాంట్లోనే కలెక్టర్ గారు పోస్టింగ్ చేసుకోవడం జరిగింది కొన్ని ఫొటోస్. మరి దాంట్లోనే ఒక ఫోటో చూస్తే దాంట్లో జమ్మలమడుగుకు సంబంధించిన 2 ఓటర్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక ఓటర్ పేరు దస్తగిరి, ఒక ఓటర్ పేరు సందీప్ కుమార్ అని చెప్పి. మరి కలెక్టర్ గారు ఆ బూత్లో నిలబడి పర్యవేక్షణ చేస్తున్నారు. యథేచ్ఛగా మరి దొంగ ఓటర్లు దొంగ ఓట్లు వేసుకుని పోతున్నారు. ఇదా ప్రజాస్వామ్యము? రాంప్రసాద్ రెడ్డి గారి దగ్గర మీరు గట్టిగా ప్రశ్నిస్తూ కనిపించారు నిన్న కొన్ని దృశ్యాలు చూసినప్పుడు. బయట ప్రాంతం నుంచి రాయచోటి నుంచి మంత్రి గారు ఎంత దారుణం అంటే ఈశ్వర్ గారు, ఎస్ ప్లీజ్, లేదా ఎంత దారుణం అంటే ఈశ్వర్ గారు, ఆయన ఒక మంత్రి, ఈ రాష్ట్రానికి ఒక మంత్రి. మరి గతంలో కూడా నేను కూడా మంత్రిగా పనిచేశా. అవును, గతంలో అనేక ఉప ఎన్నికలు జరిగాయి మా 5 ఏళ్ల కాలంలో. మేము ప్రచారానికి వెళ్ళాము, మరి ప్రజలకు ఓట్లు అడిగాము. మరి ప్రచారం ముగింపు ఎప్పుడు ఉంటుందో సాయంకాలం 5 గంటల వరకు ప్రచారం ఉంటుంది. ఆ ముగింపు అయిపోయిన మరుక్షణమే మనం మన ప్రాంతాలకు వచ్చేసిన పరిస్థితి. మరి ఈరోజు యథేచ్ఛగా మంత్రి ఏదైతే రాంప్రసాద్ రెడ్డి గారు మరి అక్కడ పోలింగ్ బూత్లో, అది కూడా ఏంటి, ఒక కాన్వాయ్ వేసుకొని ఒక 20 బండ్లు వెహికల్స్ వేసుకొని ఒక 200 మందితో మరి అక్కడ అసలు మంత్రి గారికి ఎవరైనా గన్మెన్ ఉన్నవాడు ఎక్కడ కూడా మరి పోలింగ్ బూత్లో వెళ్ళకోకూడదని చెప్పి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉన్నాయి. గన్మెన్ ఉన్నవాడు ఎవరు కూడా పోలింగ్ బూత్లోకి వెళ్ళకోకూడదని చెప్పి. మరి అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక మంత్రి యథేచ్ఛగా కాన్వాయ్ వేసుకొని 144 సెక్షన్ అంటారు, 144 సెక్షన్ అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క నాయకుడు కూడా బయటికి రాకూడదంటారు. అక్కడ నాయకులకందరు కూడా హౌస్ అరెస్ట్లు చేశారు. మరి ఎవరు కూడా కొందరికి అరెస్ట్ చేశారు. మరి మన పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఉదయం 4:30 గంటకే ఆయనకు అరెస్ట్ చేసి మరి వెహికల్లో కూర్చోబెట్టుకొని జిల్లా అంతా తిప్పడము. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రూల్స్ వర్తిస్తాయి, తెలుగుదేశం పార్టీ నాయకులకు రూల్స్ వర్తించవు. మరి అదే రీతిలో మరి ఏదైతే మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి ప్రతి బూత్కు ఆయన అనుచరులతో వెళ్ళడము, మరి పోలీసు సెల్యూట్ కొట్టి ఆయనకు లోపల పంపిస్తారు. మరి వాళ్ళ అనుచరులు ఆయన సైగ చేస్తాడు, ఆయన బయట నిలబడతాడు. వాళ్ళ మనుషులు లోపలికి వెళ్ళి మరి ఆ యొక్క పోలింగ్ గుద్దుకోవడము, మరి వాళ్ళు బయటికి యథేచ్ఛగా వచ్చి మళ్ళీ నెక్స్ట్ బూత్కి వెళ్ళడం. పోలీసులు వాళ్ళకు పహారా కాస్తారు. ఆయన సమక్షంలోనే ఒక ఏజెంట్ పైన దాడి జరిగింది, మంత్రి గారి సమక్షంలోనే ఒంటిమిట్టలో. అవును, ఏజెంట్ బయటికి లాగి ఆయన బయట నిలబడి ఉన్నాడు, కాళ్ళతో కొట్టారు. ఆ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన పక్కనే నిలబడి వాళ్ళ అనుచరులతో ఆయనకు ఏదైతే ఏజెంట్ బయటికి లాగి తన్నిన విజువల్స్ అన్ని కూడా మనం చూసాం. అదే మేము ఎక్కడ వెళ్ళలేదు, మేము కడపలోనే ఉన్నాం. మన పార్టీ ఆఫీస్లో ఉండి మనం ఏం జరుగుతుందని చెప్పి మనం పర్యవేక్షిస్తున్నాం. ఎప్పుడైతే ఆ ఏజెంట్ బయటికి లాగి తన్నుతున్నారు అని చెప్పి తెలిసిన తర్వాత మనం ఇక్కడ కడప నుంచి వెళ్తే అక్కడ పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటారు తప్ప మనకు వెళ్ళకోకుండా చేస్తారు తప్ప మరి అతనికి ఏమీ చెప్పరు. అతనేమో అతని అనుచరులతో ఒక్కొక్క బూత్ కంప్లీట్ చేసుకొని ఇంకొక బూత్కి వెళ్తాడు. రైట్, ఇదేనా ప్రజాస్వామ్యం? రైట్. ఈ పోలీస్ అధికారుల తీరుపైన ముఖ్యంగా డిఐజీ కోయ ప్రవీణ్, అలాగే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారే ఏం మాట్లాడారు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను వీళ్ళను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు విన్న తర్వాత దానిపైన కూడా చర్చిద్దాం. ఒక బ్రేక్ తీసుకునే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఈ డిఎస్పీ పైన అలాగే డిఐజీ కోయ ప్రవీణ్ పైన. ఎస్ ప్లీజ్. మాటలు కూడా ప్లే చేయండి.
కాల్చి పారేస్తా నా కొడక ఇదనా డిఎస్పి కానీ ఆ డిఎస్పి అన్న మాటలు కూడా ప్లే చేయండి మా కాల్చి పారేస్తా నా కొడక ఇదనా పోలింగ్ జరిగేలా చూడాల్సింది పోయి ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళే పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులివెందులకు వచ్చి కూర్చున్నాడు ఆయన. నేను రాత్రి నుంచే దౌర్జన్య కాండ స్టార్టు దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు. ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్. ఎవడి కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు, వరుసకు అల్లడవుతాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ రాజ్యసభ వాళ్ళ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుసకు అల్లుడవుతాడు. ఆయన ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ కోయ ప్రవీణ్, డిఎస్పీ మురళీ నాయక్ వీళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడం దేనికి సంకేతం? చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహమే పోలీస్ అన్న పదానికి నిజమైన అర్థం చెప్పినట్టుగా కనిపిస్తోంది. ఏమనాలి సార్? కాల్చి పడేస్తా ఇంక ఎందుకు లేదు, నిన్న రిపీట్ చేశాను, నిన్న చెప్పాను కానీ ఈరోజు చెప్పాలంటే మళ్ళీ పదే పదే ఆ పదం పలకాలంటే నోరు రావట్లేదు. మామూలుగా అది పోలీస్ భాష. వాళ్ళకి యూనిఫామ్ ఉన్నా ఆ దురుసు అయిన పదాలు రాకపోతే ఎవరు మాట్లాడారు. సామాన్యుడి పైన మనం చూపించాలి. ఆ వ్యక్తిని చూడండి, ఎట్లాంటి వ్యక్తి పైన చూపిస్తున్నారు ప్రతాపం. ఆ వ్యక్తిని చూడండి. పోనీ ఇప్పుడు ఒక విషయం చెప్పిన ఈశ్వర్ గారు, మీరు చూపించిన విజువల్స్ మొత్తం చూస్తే ఓకే నా ఓటు నేను వేసుకోకపోతే నేను చచ్చిపోయినట్టు అని భావించినటువంటి పేద వర్గాలు మాత్రమే ఓటు కోసం తగతగలాడతాం. ఆఫీసర్లు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ వాళ్ళలో ఆతృత ఎక్కడ కనపడటం లేదు. అతను ఏమంటున్నాడంటే కింద ఒక అతను సామాన్యుడిగా కనపడుతూ ఉన్నాడు. మీరు అతను కూడా చూపిస్తే చాలా విచిత్రం. వాళ్ళ భాషతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అట్లా మాట్లాడితేనే వాళ్ళు మాట వింటారు అన్న దశలోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. కానీ ఏ ప్లాట్ఫామ్ మీద మనం ఉన్నాం, ఏ డయాస్ నుంచి మాట్లాడుతున్నాం, ఎంత కేర్ఫుల్గా మనం ఉండాలి, జరుగుతున్న ఎలక్షన్స్ ఏంటి, మనం చేయాల్సిన డ్యూటీ ఏంటి, ఇవన్నీ మర్చిపోయినటువంటి వ్యక్తులు ఆడ ఆఫీసర్స్గా ఉన్నారండి. సో ఇప్పుడు మనం ఎలాంటిది ఆశిస్తాం? ఇక్కడ నేను ఇంకొక అంశం మీకు చెప్తాను ఈశ్వర్ గారు. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది అసలు ఎన్నిక కాదు అని ఎందుకు అంటున్నామంటే, ఈ జరిగినటువంటి మీరు మీ ఏవీలో చూపించినటువంటి అన్ని ఈ ఘటనలన్నీ చూపించి దీన్ని ఎన్నికంటామా? ఎందుకు ప్రజాస్వామ్యం కూని అవుతా ఉంటే ఈ రాష్ట్రంలో మేధావులు ఎందుకు మాట్లాడరు? ప్రజాస్వామ్యవాదులు ఎందుకు బయటికి రారు? ఈ విధంగా పోతే లాస్ట్కి ఏమవుతాం? ఒక మాజీ ముఖ్యమంత్రి ఆవేదన అండి అది. ఒకవేళ తను కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇది పెద్ద ఎలక్షన్ కూడా కాదు. నేను అనేది వైఎస్ఆర్సీపీకి కూడా పెద్ద ఎలక్షన్ కూడా కాదు ఇది. అవును, ఇది 10 నెలలు ఉన్న పదవి సార్. ఇప్పుడు పదవీ కాలం మూసిపోతుంది. కానీ ఇక్కడ మీకు ఒక అంశాన్ని నేను గుర్తు చేస్తాను. అంటే రీసెంట్ ఫాస్ట్ తెలుగుదేశం పార్టీ ఒక డెసిషన్ తీసుకున్నది. ఎక్కడైనా ఏమైనా గెలిచిన వ్యక్తి పొరపాటున చనిపోతే ఆ స్థానాల్లో పోటీ పెట్టకుండా ఇచ్చేయటం. చంద్రబాబు నాయుడు గారే పెట్టింది ఆ ప్రపోజల్. అది ఎమ్మెల్యేకి వర్తించింది, ఇంకా చాలా చోట్ల వచ్చింది. కానీ ఒక 10 నెలలున్న ఈ పోస్ట్కి ఎందుకు వర్తించలేదు? ఇది
ఏం ఛాలెంజ్ చేయదలుచుకున్నారు మీరు? అంటే పులివెందుల్లో లేకపోతే కడపలో మహానాడు నడుపుకుంటే మీరు వీరులైపోతారా? మహానాడు నడిపిన తర్వాత వచ్చిన ఎన్నిక కాబట్టి ఇక్కడ కూడా మన ప్రతాపం చూపించాలి. ఇప్పుడు గెలిస్తే పులివెందులు పులులు గారా? ఇదేనా యూపీఎస్సీ సెలక్షన్ అండి? ఐఏఎస్ కొట్టి చూపిస్తానంటానికి. కడపలో మహానాడు పెట్టారు, పులివెందులలో ఎన్నికలు పెట్టి గెలుస్తామంటున్నారు. దాన్ని గెలవటం కోసం చేసినటువంటి కుప్పిగంతులు ఏమి ఉన్నాయో మీరు ఇంకొక విజువల్ చూపించండి. ఒక లేడీ, ఒక అమ్మాయి పోలీస్ ఆఫీసర్ని ఎలా తరుగుతుందో చూడండి మీరు. ఆ విజువల్స్ పర్ఫెక్ట్ ఉంటే ఒకసారి నేను చెప్తాను. దీని వెనకాల ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను. ప్లీజ్ ఆ దృశ్యాలు ఒకసారి. అదే కోడి దాన్ని సీరియస్గా తీసుకోండి. ఓకే, ఆ విజువల్ని మీరు ఆ అమ్మాయి, అతను మేబీ ఎస్ఐ ఆర్ సిఐ, కానిస్టేబుల్ కూడా కాదు అతను. అవును, అబౌవ్ ది లెవెల్ కానిస్టేబుల్. అవును. ఓకే, ఇతను ఆన్సర్ చెప్పలేక తప్పుకుంటున్నాడు, వెళ్ళిపోతున్న అమ్మాయి అతన్ని ఏ విధంగా వెంటాడుతుందో చూడండి. కొద్దిగా ఫాస్ట్ గా తిప్పగలిగితే వాళ్ళు ప్రజాస్వామ్యంలో నిజమైన హీరోలు అనిపించారు. సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద రైట్. వాళ్ళ రైట్ కోసం చూడండి. ఆ అమ్మాయి చూడండి వెంటబడుతుంది. ఎవరు అమ్మాయి? ఒక సామాన్యమైనటువంటి, నాకు తెలిసి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న ఒక అమ్మాయి. సీ హౌ షీ ఈస్ క్వశ్చనింగ్. అక్కడ ఆగదు. అతను వెళ్ళిపోతున్నాడు, సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో నెక్స్ట్ మీరు చూసుకుని నెక్స్ట్ స్టెప్లో సీ ద క్వశ్చనింగ్ అండి. అసలు దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సామాన్యుడు, నువ్వు జగన్ లెక్క చేయలేదు, అవినాష్ రెడ్డిని లెక్క చేయలేదు, కడపను లెక్క చేయలేదు, పులివెందులు లెక్క చేయలేదు, బట్ నిలబెట్టింది ఈ అమ్మాయి. కరెక్ట్. ఒక మహిళ నిలబెడుతుంది. ఒక మహిళ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే సమాధానం ఉందని నేను అడుగుతూ ఉన్నా. ముఖ్యమంత్రి ఇక్కడ ఎందుకు స్పందించడు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు నోరు మూసుకొని కూర్చుంది? కళ్ళు లేవా? ఆ అమ్మాయి చూడు ఎలా ఎంటబడుతుందో. ఇక్కడ ఎంటబడే అమ్మాయికి నేను ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. కోడి తన పిల్లల్ని తను కాపాడుకునే క్రమంలో వచ్చినటువంటి గద్దని తరిమి ఎలా తన్నుతుందో ఇక్కడ పోలీస్ ఆఫీసర్ని ఆ అమ్మాయి ప్రశ్నలతో తరుగుతుంది. ఇక్కడ మేము ఓటర్స్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం మేము ఉన్నాం ఇక్కడ. మా ఓట్లని కొల్లగొట్టడానికి వాళ్ళు వస్తే మమ్మల్ని ఆపుతున్నావు. నువ్వు ఎవడరా? నువ్వు ఏ గద్దను లెక్క చేయదా ఆ టైంలో? కోడి అవసరం లేదు. కోడి తన పిల్లల రక్షణ కోసం గద్దన కాదు కదా, ఏదొచ్చినా లెక్క చేయదండి. తన బిడ్డల కోసం, తన పిల్లల కోసం. మీరు అసలు ఇంకొక విజయాలు ఉంటే తీసుకోవచ్చు. కోడి ఎప్పుడైనా గద్దను తన్నే ఒక ఫోటో ఈసారి తీసి పెట్టుకోండి, 2 వేయడానికి పనికి వస్తుంది. గద్ద కూడా తన్నుకొని వెళ్ళిపోయే గద్ద ఆగిపోతుంది, పారిపోతుంది. సో ఇది దేనికి సంకేతం? ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం కోసం. మన పార్టీలు లేకపోతే రేపు కోర్టు ముందు ఈ సన్నివేశాన్ని పెట్టండి. రేపు కోర్టు కొన్ని వినకపోవచ్చు, కొన్ని చూడకపోవచ్చు, కానీ అనివార్యంగా ఇక్కడ చూడాల్సిన సుమోటోగా స్వీకరించే సమయంలో డెఫినెట్గా ఇలాంటి సన్నివేశాలు మన సోదరుడు సుమోటోగా తీసుకునే ఆ కేసు తీసుకున్నారు. తను రేపు వాదించేటప్పుడు అడ్వకేట్ని పెట్టుకుంటారా? మీరే అడ్వకేటా? సుమోటోగా స్వీకరించమని లెటర్ రాశారు. ఓకే, అంటే ఒకవేళ పోవాల్సి వస్తే తనే వాదిస్తాడేమో. సో ఇలాంటి సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం మనం రక్షించామా, దాన్ని భక్షించామా, లేకపోతే దానికి వెన్నుపోటు పొడిచామా? ఈరోజు ఏం కావాలి? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదన పడ్డాడు ప్రెస్ మీట్లో. ప్రజాస్వామ్యం చచ్చిపోతుంటే, కూలీ చేస్తుంటే ఈ రాష్ట్రంలో మేధావులు మాట్లాడరా, మానవ హక్కుల సంఘాలు మాట్లాడరా, లేకపోతే పౌరులు మాట్లాడరా? వీళ్ళందరూ నోరు ఎలా ముగిస్తారు మీరు ఒక్కసారి? ఇది ఎన్నికలు అవుతుంది, అందుకే మేము కోర్టుకు వెళ్తున్నాం. పాషా గారు, జగన్మోహన్ రెడ్డి గారు డిఐజీ గురించి, డిఎస్పీ గురించి ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చింది? కరెక్టేనా? ఎందుకు రియాక్ట్ అయ్యారు అంటే దానికి కేవలం ఒకే ఒక కారణం సార్. ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించకుండా ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు. అందుకు కాదు మీకు యూనిఫామ్ ఇచ్చింది, అందుకు కాదు మీరు పోలీసులు అయింది అని చెప్పేసి, అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అట్లీస్ట్ వాళ్ళకి గుర్తు చేద్దాము అని చెప్పేసి ఒకటి పోలీసుల గురించి మాట్లాడారు. 2 వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి? ఆ డిఐజీ గారు ఆయన టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంట. అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరో టీడీపీ పార్టీకి సంబంధించి గరికపాటి రామ్మోహన్ రావు గారు రాజ్యసభ ఎంపీగా చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు, రాజ్యసభ మెంబర్ అయ్యారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోనే బీజేపీలోకి వెళ్ళారని చెప్తారు ఆయన గురించి. ఆయననా గరికపాటి రామ్మోహన్ గారు? ఆయనే మామయ్య అవుతారంట, ఆయనకి మామయ్య వరుస అంట. అయితే విషయం ఏంటంటే రేపు పొద్దున అంటే ప్రతి వ్యక్తికి ఏదో కోరిక ఉంటుంది. మేబీ ఈయన కూడా రాజకీయాలకి రావాలనుకుంటుండేమో, చదువుకునే వాళ్ళు రావాలి కూడా. మరి టీడీపీలో జాయిన్ అవ్వాలనుకుంటుండే, అది ఆయన పర్సనల్, నేను దానికి వెళ్ళను. కానీ
ఆయన చేస్తున్నటువంటి పనుల మీద మాత్రం తప్పకుండా మనందరము ప్రశ్నించాలి. ఎందుకు ప్రశ్నించాలంటే అవి చట్టవిరుద్ధమైన పనులు. పోలీసులే చట్టాన్ని ఈరోజు గౌరవించకపోతే సామాన్యుడు ఏం గౌరవిస్తారండి? ఒకటి. రెండోది, పులివెందుల ప్రజలకి స్వేచ్ఛ వచ్చింది అని నిన్నటి నుంచి ఒక పథకం ప్రకారము ఈ టీడీపీ పార్టీకి అనుకూల మీడియా, పచ్చ మీడియా అంటాం ప్రేమగా మనం, ఆ పచ్చ మీడియా వాళ్ళు ఇదే వాదన, స్వేచ్ఛ వచ్చిందని. దేని స్వేచ్ఛ అంటారు? బెంగళూరు నుంచి ఒక మహిళ ఓటు వేద్దామని పులివెందులకు వస్తే ఆమె బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆమె ఓటుని గుద్దేశారు. పాపం ఆమె ఏం చేయాలో అర్థం కాక ఆమె వెళ్తుంటే, ఏంటమ్మా వెళ్ళిపోతున్నావు అంటే, నా ఓటు వేసేసారండి, నేను అంత దూరం నుంచి వచ్చినాను, నా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అని చెప్పేసి ఆమె కన్నీళ్లు పెట్టుకున్నది. ఎందుకు పెట్టుకున్నది కన్నీళ్లు? అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఓటు వేద్దామని వచ్చింది. ఇవి పరిస్థితులు. మరి ఇట్లాంటి పరిస్థితులు కల్పించిన పోలీసుల గురించి మాట్లాడకూడదా? రెండోది, పచ్చ మీడియా గురించి కూడా మాట్లాడాలి. ఏం చేస్తున్నారు అంటే, ఏదో ఒక అంశం మీద ప్రజల్ని మభ్యపెట్టాలి. ఏం దొరికింది అంశము? ఇప్పుడు దొరికిన అంశము అంటే స్వేచ్ఛ వచ్చింది. దేని స్వేచ్ఛ అంటారు? దేన్ని అంటారు? నేను ప్రశ్నిస్తున్నా. నిజంగా ప్రజలకి స్వేచ్ఛ వచ్చిందా అనేది ప్రజల్ని అడుగుదాం. నేను అడిగినా సార్, నేను అడిగాను, ప్రజల్ని డైరెక్ట్గా అడిగాను. ప్రజలు ఇచ్చినటువంటి సమాధానం ఇది. ఏమడిగారు? నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఇక్కడ చూసుకుంటే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అవినీతి చేసింది అని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజమని మీరు నమ్ముతున్నారా? మీరు పెట్టారా అని చెప్పి నేను ఒక పోల్ పెట్టా. 10,000 మంది ప్రజలు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. 10,000. అందులో 90 పులివెందుల జెడ్పీటీసీకి ఓటేసేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ పోలింగ్ కూడా అంతమంది. అక్కడ 10,600, మీకు 10,000. 10,600 ఉన్నారు. ఆ 10,600 మనకి 10,000 మంది వేశారు ఇంతవరకు. ఇంకెంతమంది వేస్తారో తెలియదు. అందులో విషయం ఏంటంటే, ఆ 10,000లో 97% మంది ప్రజలు ఏమంటున్నారు తెలుసా మీకు? అవును, అవినీతి జరిగింది. ఇక్కడ నేను చూపిస్తున్నా, లైవ్ గా చూపిస్తున్నా. అవును, అవినీతి జరిగింది. క్లోజ్ తీసుకునే అవకాశం ఉంది అదేమన్నా? ఒక్కసారి చూపించండి సార్, కొంచెం జూమ్ ఇన్ అవకాశం ఉంటే చూపించండి. 10,000 మంది ప్రజలంటే చిన్న విషయం కాదు కదా సార్? కాదు కదా? అవును. అక్కడ ఎంతమంది ఓటేశారో ఉంది. అవును. ఎంతమంది, ఎంత పర్సంటేజ్ ఏం చెప్తున్నారో ఉంది. 97% మంది ప్రజలు. సరే, మీరేదో ఈ రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి అవును స్వేచ్ఛ అంటున్నారు. మరి ప్రజలేంటి ఇట్లా అంటున్నారు? ప్రజలు ఎందుకు ఇట్లా అంటున్నారు? అసలు చెప్పవలసింది ప్రజలే కదా. అవును. అసలు అల్టిమేట్ గా అక్కడ ఏం జరిగింది అని చెప్పవలసింది ప్రజలే కదా. మరి ప్రజల ఆలోచన ఏంటి ఇట్లా ఉంది అంటే, మీరు మభ్యపెడుతున్నారు. మీరు ఏం చేస్తున్నారు? అక్కడ జరిగినటువంటి విషయాన్ని మొత్తం అదేదో అంటారు కదా, మబ్బులు కమ్మేసినాయని, అట్లా ఈ వీళ్ళ మీడియాకి ఒక పని పెట్టారు, కొత్త పని పెట్టారు. టార్గెట్ ఏమి ఇచ్చారు అంటే, దీన్ని కొంచెం డైవర్ట్ చేయండి. పొద్దుటి నుంచి ఆ మీడియా డైవర్ట్ చేసే పనిలో ఉంది. అరే, ఇక్కడ డైరెక్ట్ గా ప్రూఫ్స్ ఉంటే, వీడియో రూపంలో, ఆడియో రూపంలో, ఫోటోల రూపంలో, సాక్ష్యం రూపంలో, అరే పులివెందుల ప్రజలు బయటకు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు సార్. డైరెక్ట్ గా ఈ రోజు అక్కడ ప్రూఫ్స్ ఉంటే మీరేమో స్వేచ్ఛ వచ్చింది అంటారు, ప్రజల్ని మభ్య పెడతారు. దీనికంటే ద్రోహం ఇంకోటి ఉంది. ఇంకోటి చెప్తాను సార్, పెద్ద మాట చెప్తాను, దయచేసి నన్ను క్షమించాలి ఎవరన్నా హర్ట్ అయితే. దేశద్రోహం అండి ఇది, దేశద్రోహం ఇది. ఎందుకు దేశద్రోహం అంటే, పేదోడి దగ్గర నుంచి అన్ని లాక్కొని ఈ రోజు పేదోడి దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఓటును కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటిదాకా ఈవీఎం ట్యాంపరింగ్లు అన్నారు, ఎలక్షన్ ట్యాంపరింగ్లు అన్నారు. ఈ రోజు బ్యాలెట్ పేపర్ ట్యాంపరింగ్ కూడా సక్సెస్ఫుల్ గా పోలీసుల మద్దతుతో చేస్తున్నారు. దేశద్రోహం సార్ ఇది. దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. దయచేసి కాపాడుకుందాం. దేశం లేకపోతే ఏం చేస్తారు? ఏ యూనిఫామ్లు తీసుకుంటారు? ఎక్కడ ఎవరిని పాలిస్తారు? దేశం ఉంటేనే కదా, తల ఉంటే 10 టోపీలు పెట్టుకోవచ్చు. దేశం భద్రంగా ఉంటేనే కదా అందరూ ఏ పనైనా చేసుకోవచ్చు. ఈరోజు ఆ దేశంలో ఓటు అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆ ఓటుని లేకుండా చేసి ఈరోజు ప్రజలు ఏడుస్తున్నారు. అభిమానం సార్, బయటకు వచ్చారు మహిళలు పులివెందుల నుంచి, బయటకు వచ్చి అభిమానంతో. వాళ్ళకి ఏమవసరం? వాళ్ళని ఇబ్బంది పెడితే, ఇంట్లో నుంచి బయటికి రాకపోతే, సర్లే ఈ రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వట్లేదు, ఇంట్లో కూర్చుంటారు, కానీ వాళ్ళు బయటకు వచ్చి ఏడుస్తున్నారు. ఇలాంటి పాపాలు చేస్తే ఎక్కడికి వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక సలహా కూడా ఇచ్చారు. వద్దు సార్, ఈ ఏజ్లో మీరు ఇలాంటి పనులు చేయకండి, పాపాలు చేస్తే, తప్పులు చేస్తే ఎక్కడికి వెళ్లాల్సి వస్తుంది అన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. ఆ బయట వినిపించండి ఒకసారి. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. రిపీట్.
నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు, రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. రైట్. టీడీపీ సోషల్ మీడియా అయితే దొరికింది అవకాశం అనుకుని అసలు విషయానికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారి చావును కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ పోస్టులు పెట్టేస్తున్నారు. ఆయన సలహా మాత్రమే ఇచ్చారు. మనం స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, నరకానికి వెళ్ళాలంటే ఏం చేస్తే నరకానికి వెళ్తామని చెప్పారు తప్పిస్తే అలా కోరుకున్నది కూడా కాదది. క్లియర్గా వింటే అర్థమవుతుంది. రైట్. అంజద్ బాషా గారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారు నరకానికి పోక తప్పదా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఈ రకంగా దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తే తప్పదా? అది కాదు, ఆయన చెప్పింది ఒకటైతే సోషల్ మీడియా ఏదైతే ఉందో ఐటీడీపీ దాన్ని వేరే రకంగా ఈరోజు దాన్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆయన ఒక సలహా ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేను చాలా సీనియర్ని, నేను ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, నా రాజకీయ జీవితం 40 ఏళ్ల ఇండస్ట్రీ, అవన్నీ కూడా చెప్తాడు కదా. అందుకు ఆయన ఒక సలహా ఇచ్చాడు. ఎందుకంటే ఇది ఆఖరి రోజులు, ఎందుకంటే ఆయనకు సుమారుగా 75 సంవత్సరాలు వచ్చాయి. ఆఖరి రోజుల్లో మరి ఇంత దుర్మార్గానికి ఎందుకు పాల్పడుతున్నావు? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది పోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నావు. మరి ఈ రకంగా చేస్తే మరి అందరికి తెలిసిన విషయమే కదా, మంచి పనులు చేసుకుంటే స్వర్గానికి పోతాము, చెడు పనులు చేసుకుంటే నరకానికి పోతాము. మరి ఆఖరి ఎలక్షన్ అంటే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ గెలవరా? నెక్స్ట్ ఎలక్షన్ గెలవరా? ఇదే మీకు ఆఖరి ఎలక్షన్ అంటున్నారు. ఎలక్షన్ అనేది కాదు, ఆఖరి గెలవర్ అనేది కాదు. ఆఖరి బహుశా చెప్పలేం కదా, ఆయనకు ఏజ్ 75 ఇయర్స్ కదా, ఏజ్ 75 ఇయర్స్, బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ ఉండొచ్చు అని చెప్పి ఆ రకంగా ఆయన మాట్లాడారు తప్ప అది కాదు. ఆయనకు ఒక మంచి సలహా ఇచ్చాడు అంతే. మంచి కార్యక్రమాలు చేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఆ రకంగా చేస్తే దాన్ని వక్రీకరించి మరి ఈరోజు ఐటీడీపీ సోషల్ మీడియాలో వేరే రకంగా చంద్రబాబు నాయుడు గారి చావు కోరుకుంటున్నారని చెప్పి ఆ రకంగా ప్రచారం చేయడం అనేది మంచిది కాదు. ఈ డిఐజీ గురించి, డిఐజీ కోయ ప్రవీణ్ గారి గురించి, అలాగే డిఎస్పీ మురళీ నాయక్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రస్తావించడంలో ఆంతర్యం ఏంటి? అదే కదండి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక పోలీస్ అంటే ఏంటి? ప్రజలకు ఒక నమ్మకం, ఒక విశ్వాసం. పోలీసు ఉంటే నన్ను ఎవరు ఏం చేయలేరు, నాకు వాళ్ళు అండగా ఉంటారు అనేది ప్రజలు నమ్ముతారు. మరి అలాంటి పోలీసులే మరి ఈరోజు దుర్మార్గానికి పాల్పడితే మరి డిఎస్పీ గారు మాట్లాడిన మాటలు ఏంటండి? అది ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడే మాటలా? మన డిఐజీ గారు ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినాడంటే దానికి ఏదన్నా ఇది ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక డిఐజీ ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? ఆ రోజు ఎంత దారుణం జరిగిందంటే, ఆ రోజు ఎవరైతే మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మరి అదేవిధంగా వెల్పుల రామ్ అని చెప్పి వాళ్ళను హతమార్చదాని కోసం మరి ఆ రోజు కుట్ర జరిగింది. మరి ఎంత దారుణం అంటే మరణాయుధాలతో సుమారుగా 100 మంది వచ్చి, వాడు ఇద్దరే ఉన్నారు, ఆ కార్ని అటాక్ చేసి ఆ కార్ మీద పెట్రోల్ పోసి అంటించాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు డోర్లు ఇప్పుకొని బయటికి పరిగెత్తే మరి వాళ్ళ మీద రాడ్లతో దాడి చేస్తే మరి ఆ గ్రామ ప్రజల్లో అతన్ని రక్షించి తీసుకొని పోయి లోపల వేసి గడ వేసేస్తే ఈరోజు ఆయన ప్రాణాలతో బతికాడు. లేకపోతే ఆయన ప్రాణాలు పోయేది ఆ రోజు. రాము అనే వ్యక్తిది. అతను కంప్లైంట్ పెడితే ఎక్కడంటే ఏం చెప్తాడు ఆయన? ఒక డిఐజీగా ఊన్ సర్టిఫికేట్ కావాలంటాడు. 307 కింద కేసు బుక్ చేస్తే ఆయనే చెప్తున్నాడు, మేము పోలీసులు పోయి కాపాడాము, మేము పోలీసులు పోకునింటే తలకాయలు ఎగిరిపోయేటి అని చెప్పి ఆయనే ఒప్పుకుంటున్నాడు. తలకాయలు ఎగిరిపోయేది అని ఆయనే ఒప్పుకుంటున్నాడు. మరి అలాంటి పరిస్థితిలో మరి 307 కేసు పెట్టి వాళ్ళకు అరెస్ట్ చేయకోకుండా మాకు ఇంకా ఊన్ సర్టిఫికేట్ రాలేదని చెప్పి ఒక డిఐజీ ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడేనా ఇది?
ఎస్ వాళ్ళని అరెస్ట్ చేయక మరి యువతల వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి ఏం జరగలేదు, వాళ్ళు కేవలం కట్టులు కట్టుకొని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మన మీద మా వాళ్ళ మీద 307 కేసు పెట్టి మన వాళ్ళని సుమారుగా 150 మందిని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు రీపోలింగ్ పెట్టింది కదా ఈసీ. ఇంత దుర్మార్గంగా ఒక చిన్న ఎలక్షన్ 10,600 ఓట్ల ఎలక్షన్ పులివెందుల, ఒంటిమిట్ట 24,650 ఓట్ల ఎలక్షన్. అవును, ఈ ఎలక్షన్ కూడా సుమారుగా పులివెందుల్లో సుమారుగా 800 మంది పోలీసులు, ఒక డిఐజీ, ఎస్పీ, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరు కూడా సుమారుగా 800 మంది పోలీసులు మరి దాని విధులు నిర్వర్తించారు. ఇక్కడ ఒక 750 మంది పోలీసులు, సుమారుగా 1500 మంది పోలీసు పర్యవేక్షణ. ఈ ఎన్నిక చిన్న ఎన్నిక సజావుగా జరపలేరంటే దాని అర్థం ఏంటండి? రైట్. పోలీసులు అంటే ఉన్న గౌరవము ఈరోజు ప్రజల్లోకి సన్నగిల్లింది. మనల్ని కాపాడుతారు, మాకు స్వేచ్ఛగా మన ఓటు వినియోగించుకోవడానికి పోలీసు సహకరిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకున్నారు. ఇంతమంది పోలీసు వచ్చారు కదా అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళే అడ్డుకొని పోలీసు వాళ్ళే చాలా విజువల్స్ చూసాం. స్వయంగా పోలీసులే మన పార్టీ ఎవరైతే ఏజెంట్లను బయటికి లాగిన పరిస్థితి. ఓటర్లు ఓటేసడానికి పోతే 11 తర్వాత రండి, మధ్యాహ్నం తర్వాత రండి అని చెప్పడం ఏంటండి పోలీసు వాళ్ళే? సార్ ఇక్కడ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. ఇది ఒక ఎలక్షనే కాదు, దారుణమైనటువంటి పని జరిగిపోయింది ఇక్కడని, తర్వాత కోర్టుకు వెళ్తామని చెప్పారు. అవును, నేను దీనిలో ఒక 3 ఇన్స్టిట్యూషన్ని నేను ఫస్ట్లోనే చెప్పాను మీకు. ఒకటి కలెక్టర్, అదర్ వన్ ఈజ్ పోలీస్, థర్డ్ వన్ ఈజ్ ఎలక్షన్ కమిషన్. అవును, అంటే పోలీసు అక్కడ కోయి ప్రవీణ్ గారు ఉన్నారు, మీరు ఒకసారి ఆ డోర్ కొడతా ఉన్నాడు, అది చూపించండి సార్. అది ఒకసారి మీరు ఆ విజువల్ కానీ పెట్టగలిగితే, ఇప్పుడు అది ఆ విజువల్ కావాలి నాకు. ఇప్పుడు దాని గురించి ఒక సెకండ్ తీసుకుంటాను. సో పోలీస్ వ్యవస్థ ఒకవేళ ఈ 2 ఆజ్ఞల్ని పాటించి పనిచేయాల్సినటువంటి ఒక వ్యవస్థ అది. కానీ కలెక్టరు ఏం చెప్పాడో తెలియదు. ఎలక్షన్ కమిషన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ దగ్గర ధర్నా చేసి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అక్రమాలు జరుగుతామనే దీని మీద స్పందించండి అంటే అక్కడికి మెయిల్ వెళ్ళిందో తెలియదు, లేకపోతే కమ్యూనికేట్ అయిందో లేదో తెలియదు, ఏం తెలియదు. ఇప్పుడు వీటన్నిటి చూడాల్సినటువంటి పోలీస్ వ్యవస్థలో బాస్ అక్కడ డిఐజీగా మీరు ఆయన డోర్ కొడుతున్నాడు. ఒకసారి ఆ పార్టీ కార్యాలయానికి వెళ్ళి అది చూపించాలి నాకు కొద్దిగా, నేను దాని నుంచి నేరేట్ చేస్తాను. ఒక 1 సెకండ్లోనే ఆయన వెళ్ళి డోర్ని ఆయన కొడుతున్న లోపల ఎవరున్నారండి? లోపల ఎవరున్నారు? దయచేసి తలుపు తీయండి, లేకపోతే వార్నింగ్. అసలు ఈజ్ ద డిగ్నిటీ ఆఫ్ పోలీస్ డ్రెస్ ఆర్ పోస్ట్? నేను అడుగుతున్నాను సార్. మామూలుగా పోలీసు వాళ్ళు చాలా డిగ్నిఫైడ్గా కనపడతారు. మనం పోతూ ఉంటే ఈవెన్ చెక్ పోస్ట్లో ఉండే కారులో ఉండే ఎస్ఐ కూడా కారు దిగడు, కానిస్టేబుల్ పంపిస్తాడు, కాలు మీద కాలు వేసుకొని డోర్ కొట్టి. ఇంత అన్యాయంగా తయారైపోయారు మీరు. అసలు మీ డోర్లు మీరే డోర్లు కొట్టుకునే దశలోకి వెళ్ళిపోతే మీ పక్కన పోలీసు కూడా కానిస్టేబుల్, హోమ్ గార్డ్ కూడా మిమ్మల్ని లెక్క చేయట్లేదు. దే ఆర్ ఇన్సల్టింగ్ యువర్ యాక్టివిటీ దేర్. ఒక చిన్న విషయం అండి, పులివెందులలో ఓట్స్ ఎవరైతే ట్యాంపరింగ్ జరిగిందో, మీ ఓట్లు వేరే వాళ్ళు వచ్చి వేశారు అనుకుంటే, సరే కోర్టుకు వెళ్ళే మీ దగ్గర సమయం లేదు, లేదా ఆ వెచ్చించడానికి మీ దగ్గర సొమ్ము లేదనుకుంటే, ఆన్లైన్లో NHRCకి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఆన్లైన్లో మొబైల్ ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చు. nhrc.inc.in ఈ వెబ్సైట్కి వెళ్ళి కంప్లైంట్ అని ఉంటుంది, అక్కడ ఆన్లైన్ కంప్లైంట్ అని ఉంటుంది, అక్కడ కంప్లైంట్ని కొట్టండి. ఎలాగా మీ ఓటుని వేరే వాళ్ళు వేశారు అని చెప్పేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి అందరూ కొట్టండి, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. దీనిలో ఇంకొక స్మాల్ అడ్వైస్, 1 సెకండ్ స్మాల్ అడ్వైస్. ఇక్కడ మనం కోర్టుకి ఎలాగ వెళ్తున్నాం, అభ్యర్థులు కోర్టుకి వెళ్తున్నారు. నా అప్పీల్ ఏంటంటే, ఈవెన్ మా పార్టీకి కూడా ఓటు ఎవరైతే వేసుకోలేకపోయారో ఆ ఓటర్స్ని 1,000 మందో 5,000 మందో మొత్తాన్ని కోర్టులో కేసేయమనండి.
మంది ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇవ్వాలి, కోర్టులో కేసు ఎన్హెచ్ఆర్సీ లేదా ఎలక్షన్ కమిషన్ అని వదిలేసేయండి, Right. కోర్టుకు వెళ్ళండి. ఇప్పుడు Right. కోర్టుకు మొత్తం వెళితే Yes. మూకుమ్మడిగా ఆ కేసులకు కోర్టు సమాధానం ఏ విధంగా ఉంటుందో మనం చూడాలి. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని Yes. మనం రక్షించుకోబోతున్నామా లేకపోతే ఇట్లానే వదిలేసి చూస్తూ ఊరుకుంటామా? రైట్, థ్యాంక్ యూ సార్. జూపూడి గారు చర్చలో పాల్గొన్నందుకు. పాషా గారు థ్యాంక్ యూ అండి. అంజద్ బాషా గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్, ఇవాళ బిగ్ క్వశ్చన్లో మీరు పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.